నుంచి ప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ బిజినెస్ సిరీస్ సార్. ఈ బిజినెస్ సిరీస్ లోని మన బిజినెస్ లో కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కవర్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ సిరీస్ కి ఇది రెండో వారం అవుతుందండి. ఈ రెండో వారంలోని మన ముందు నండూరి వెంకట సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన యొక్క టాపిక్ వచ్చేసి ఈ రోజు స్వాట్ అనాలిసిస్. ఈ స్వాట్ అనాలిసిస్ పైన నండూరి సుబ్బారావు గారు మన బిజినెస్ కి ఎలా ఆపాదించుకోవాలి, ఏ రకంగా ఈ స్వాట్ అనాలిసిస్ నేర్చుకున్నటువంటి ఈ కంటెంట్ మన బిజినెస్ కి ఏ రకంగా హెల్ప్ అవుతుంది, ఏ రకంగా దీన్ని మనం అనువదించుకోవచ్చు అన్న దాని మీద ఈ రోజు మన సెషన్ చెప్పడానికి మన ముందున్నారు నండూరి వెంకట సుబ్బారావు గారు. నండూరి సుబ్బారావు గారు, వెల్కమ్ సార్. స్టార్ట్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అశోక్ గారు. థ్యాంక్ యూ సార్. సో మై స్క్రీన్ ఈజ్ క్లియర్. గుడ్ సార్, గుడ్, బాగుంది. సో దిస్ ఈస్ SWOT అనాలిసిస్ అండి. SWOT అనాలిసిస్ ఈజ్ ఏ టూల్. MBAలో బిజినెస్ మేనేజ్మెంట్ లో వాడేదండి. విచిత్రం ఏంటంటే ఇవాళ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రతి టాపిక్, కెరీర్ సెలెక్షను, కెరీర్ ఓరియంటేషను, మోటివేషను, వాట్ నాట్, మీరు అన్ని కూడా బిజినెస్ లో సక్సెస్ అవటం కోసమని చేసిన రీసెర్చ్ లో భాగంగా కొన్ని డైరెక్ట్ ప్రొడక్ట్స్ గాను, కొన్ని ఉప ఉత్పత్తులు గాను వచ్చినాయి. అంటే ఇవాళ మనం 2025లో మాట్లాడుతున్నాం. 150 సంవత్సరాల క్రితం 1875లో, ఇంకొంచెం ముందు, లేకపోతే ఇంకొక 25-50 సంవత్సరాల క్రితం, అంటే 200 సంవత్సరాల క్రితం వేసుకుంటే, యూరోప్ లో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పుడు అకస్మాత్తుగా అంతకు ముందు లేని వృత్తులు చాలా వచ్చినాయి. అంతకుముందు కేవలం ఏముండేవండి? వ్యవసాయానికి అనుబంధ వృత్తులు ఉండేవి. ఏమన్నా కొన్ని ఉంటే ఓడల తయారీ, ఆయుధాల తయారీ ఉండేది. కానీ మిషన్స్ మీద పని చేయటం వచ్చి, పరిశ్రమలు, అనేక మంది కార్మికులు ఒక చోటకు వచ్చి పరిశ్రమలో పని చేయటం అని. అప్పట్లో పరిశ్రమల్లో ఉన్న పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేవి. అంటే దాదాపు మార్నింగ్ 7-8కి వచ్చేవాళ్ళు, నైట్ 8 వరకు 12 అవర్స్ అనేది మినిమం పని గంటలుగా ఉండేవి. అంటే రైతులకి, కుటీర పరిశ్రమలకి, చేనేత వృత్తుల వాళ్ళకి ఆ వేరే వాళ్ళకున్న అవకాశాలన్నీ కోల్పోవటం వల్ల వాళ్ళందరూ కూలి వాళ్ళుగా మారిపోయి కంపల్సరీగా పరిశ్రమలోకి రావాల్సి ఉండేది. నేను భారతదేశం సంగతి చెప్పడం లేదు, యూరోప్ లో సంగతి కూడా చెప్తున్నాను. మొట్టమొదటి జరిగినప్పుడు, సో ఎవరైతే తప్పక కేవలం ఆహారం కోసం పని చేస్తున్నారో వాళ్ళు కేవలం యంత్రాల్లాగా పనిచేస్తారు, మనుషుల్లాగా పనిచేయరు. నీరసం ఉంటుంది, నిస్పృహ ఉంటుంది, తప్పులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానివల్ల యాక్సిడెంట్స్ ఉంటాయి. అసలు ఆ ఇండస్ట్రీస్ లో, ఆ పాతకాలం నాటి ఇండస్ట్రీస్ లో చాలా ఘోరమైన పరిస్థితులు ఉండేవి. ఈ ఘోరమైన పరిస్థితులు దాదాపు 100 ఏళ్ళు కొనసాగాయండి. అందుకోసమే పరిశ్రమలు అంటే మనుషులకి వ్యతిరేకమైనవి, కార్మికులకు వ్యతిరేకమైనవి అన్న ఒక బలమైన అభిప్రాయం ఏర్పడి, దాని మీద కమ్యూనిస్ట్ ఉద్యమాలు వచ్చి పారిశ్రామికవేత్తల్ని పెద్ద రాక్షసుల్లాగా చూడటము, ఇవన్నీ జరిగినాయి. అది మనకి ఇవాళ తెలియదు. అరే, ఇవాళ ఒక గొప్ప ఇండస్ట్రీ పెడితే చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి కదా, ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళని, పెద్ద బిజినెస్ చేస్తున్న వాళ్ళని విలన్ లాగా ఎందుకు చూస్తున్నారు అని మనం ఇవాళ అనుకుంటాం. కానీ ఒకప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. మనకి ఎవరికైనా సరే 1970s ముందు సినిమాలు చూస్తే మీకు ఆ సినిమాల్లో కనపడుతుంది. ఇండస్ట్రియలిస్ట్ క్రూరుడిలాగా, దుర్మార్గుడిలాగా ఉండటము, హీరో కార్మిక నాయకుడిలాగా ఉండటం కూడా కనపడుతుంది. యాక్చువల్గా 70s అంటే 1991లో మన భారతదేశంలోకి ఆర్థిక సంస్కరణలు వచ్చి మనం ఇదయ్యేదాకా, అంతకుముందు
మన దేశంలో పెట్టుబడిదారీ విధానం ఉన్నప్పటికీ మన మిక్స్డ్ ఎకానమీ అని చెప్తారు టెక్నికల్లీ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని. అంటే పెట్టుబడిదారీ విధానం ఉంది, సామ్యవాద పద్ధతి ఉన్నప్పటికీ మన భావజాలము ఎక్కువగా ఆ, కమ్యూనిస్ట్ భావజాలం మీద, సామ్యవాద భావజాలం మీద ఉండేది. దానికి ఫలితాన్ని దాన్ని మనం ఆ సినిమాల్లో చూస్తాం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్వాట్ ఎనాలిసిస్ అనే టూలు కూడా ఈ బిజినెస్ లో ఒక బిజినెస్ బాగా ఎలా చేయాలి, బిజినెస్ ఎట్లా ఆలోచించాలి అనే దానికోసం అన్ని కనిపెట్టినటువంటి అనేక అనేక పద్ధతుల్లో ఈ స్వాట్ అనాలిసిస్ ఒకటి. అయితే ఇదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద న్యాచురల్ థాట్ ప్రాసెసెస్ వీ కమ్ అక్రాస్. మనం కూడా చేస్తాం ఈ పని, అందరం చేస్తాం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటి, మనకి డిసడ్వాంటేజ్ ఏంటి. మన ఊళ్ళో మన క్రికెట్ ఆడుకునేటప్పుడు ఆ, మనం మనలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, మనలో ఉన్న వీక్నెస్ ఏంటి అని మన అవతలవాడి గురించి పోటీకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ గా ఆలోచిస్తాం. చెస్ ఆడేటప్పుడు ఆలోచిస్తాం, చాలా సందర్భాలు ఆలోచిస్తాం. సో బిజినెస్ అంటేనే పోటీ కనుక బిజినెస్ లో తప్పనిసరిగా ఆలోచించాలి. నాకు ఈ స్వాట్ అనాలిసిస్ 1990లో పరిచయం అయిందండి. నేను పాలిటెక్నిక్ స్టూడెంట్ లోగా ఉండగా, యాక్చువల్ గా పాలిటెక్నిక్ స్టూడెంట్ గా నాకు స్వాట్ అనాలిసిస్ తో సంబంధం లేదు, కానీ అప్పుడు పుస్తకాలు చదువుతూ ఉండగా నాకు ఎందుకో ఎక్కడో స్వాట్ అనాలిసిస్ తెలిసింది, నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి స్వాట్ అనాలిసిస్ ఒకటి, ఇంకా తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ ఇందులో ఉన్న ఇండస్ట్రియలైజేషన్ లో, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో వాడేటువంటి టర్మ్స్ అన్ని ఒక బిజినెస్ ని ఆర్గనైజ్ చేసేందుకు, బిజినెస్ లో సక్సెస్ సాధించేందుకు ఉన్న టర్మ్స్ అన్ని ఇండివిజువల్ ని మనని మనం ఆర్గనైజ్ చేసుకునేందుకు, మనని మనం చేసుకునేందుకు, డెవలప్ చేసుకునేందుకు ఎందుకు పనికిరావు అని నేను ఆలోచిస్తూ వస్తున్నాను, దాన్ని ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. నేను ఈ స్వాట్ అనాలిసిస్ మొట్టమొదటగా నా పర్సనల్ స్వాట్ అనాలిసిస్ నేను 1991లో చేసుకున్నాను. అయితే ఈ స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటి, నాకు తర్వాత తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ మధ్య స్వాట్ అనాలిసిస్ గురించి పర్టికులర్ గా పర్సనాలిటీ డెవలప్మెంట్ లైన్ లో స్వాట్ అనాలిసిస్ గురించి మాట్లాడే వాళ్ళందరూ స్వాట్ అనాలిసిస్ ని సరిగా అర్థం చేసుకోవట్లేదు, రాంగ్ గా అర్థం చేసుకుంటున్నారు. చాలా మంది, అందరూ అనే మాట తప్పు, చాలా మంది, చాలా మంది అని నాకు అనిపించింది. ఎందుకంటే అసలు స్వాట్ అనాలిసిస్ యొక్క పుట్టుక ఏంటి, దాని యొక్క అవసరం ఏంటి, ఇదేంటి అనేది గమనించలేదు. సో మనం అక్కడి నుంచి మొదలు పెడదాం. జీవితం అనేది ఒక నిరంతర ప్రయాణం అండి. జీవితంలో శాశ్వతమైనది మార్పు మాత్రమే. జీవితం అనేది నిరంతర ప్రయాణం అయితే, ఈ జీవితంలో శాశ్వతమైనది అయితే మనకి ఏం చెప్తారంటే, మనకి తెలుగులో, మన భారతీయ సంస్కృతిలో మనకి ఒక మంచి సామెత ఉందండి, ఒక పలుకుబడి ఉంది, జాతీయం ఉంది. ఏమంటే దాన్ని, సామెత అంటే మనకి ఎక్కడెక్కడ సామెతల్లో రాదు. ఆ, మీరు ఒకే నదిలో రెండు సార్లు స్నానం చేయలేరు అని చెప్తారు. ఒకే నదిలో రెండు సార్లు స్నానం చేయలేకపోవటం ఏంటి అంటే, మీరు ఇప్పుడు స్నానం చేస్తారు ఆ నదిలో, అదే రేవులో, అక్కడే అదే ఊళ్ళో అదే రేవులో మళ్ళీ ఓ పావు గంట ఆగు, 10 నిమిషాలు 5 నిమిషాలు దిగితే ఆ నీళ్లు ఉండవు, వేరే నీళ్ళు వచ్చి ఉంటాయి. ఎందుకంటే నది అంటే ప్రవాహం కదా, వెళ్ళిపోయి ఉంటుంది కదా. అందుకని ఒక నదిలో రెండు సార్లు ఎప్పుడు స్నానం చేయలేరు అని చెప్తారు. అలాగే దాన్ని ఇంకొంచెం మనం లోతుగా ఆలోచిస్తే, మనం ఒక హోటల్లో రెండు సార్లు టిఫిన్ చేయలేము అంటాను నేను. అదే హోటల్, అదే టేబుల్లో కూర్చుని మీరు అదే ఇడ్లీ తింటున్నప్పటికీ, నిన్నటికి ఇవాళకి లేదా పొద్దున్నటికి సాయంత్రానికి మీ మనస్తత్వం మారింది, మీ మూడ్ మారింది, మీరు ఆ ఇడ్లీని ఆస్వాదించే పరిస్థితులు మారినాయి. అట్లాగే అది చేసిన వంటవాడి పరిస్థితి మారింది, మీ చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు మారి ఉంటారు, మీకు వడ్డించేవాడు, సర్వర్ కండిషన్, మానసిక పరిస్థితి మారి ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ది సేమ్. డెఫినెట్ గా మార్పు అయితే ఉంటుంది. అయితే ఆ మార్పు మనం గుర్తించే స్థాయిలో ఉంటుందా లేదా అనేది. సో జీవితం ఒక నిరంతర ప్రవాహము, మారుతూ ఉంటుంది. అయితే సమస్య ఏంటంటే, జీవితం ఒక నిరంతర ప్రవాహం అయి మనం జీవితం అనే నదిలో మనం కొట్టుకుపోతున్నామా, మనం జీవితం ఎటు తీసుకుపోతే అటు పోతున్నామా, మనం అనుకున్న చోటుకి పోతున్నామా, ఈ మార్పు అనేది మనం కోరుకున్నట్లు జరుగుతోందా, దానంతరం అది జరుగుతోందా, ఇది ప్రశ్న. చాలా సందర్భాల్లో మార్పు దానంతరం అది జరిగిపోతూ ఉంటుంది, మార్పుతో పాటు మనం కొట్టుకుపోతూ ఉంటాం. అంతేగాని మనం అనుకున్నట్టుగా మార్పు చెందదు. సో మనం అనుకున్నట్టుగా మార్పు చెందితే దాన్ని అభివృద్ధి అంటాం. ప్రోగ్రెస్ అంటే, ప్రోగ్రెస్ ఈజ్ ఎ జర్నీ. జర్నీ అంటే మార్పు. ఎక్కడి నుంచి ఎక్కడికి మార్పు,
మీరు ఉన్న చోటు నుంచి మీరు కోరుకున్న చోటుకి, మీరు ఉన్న చోటు నుంచి కోరుకున్న చోటుకి మారితే దాన్ని అభివృద్ధి అంటాం. ఉన్న చోటు నుంచి వెనక్కి ముందుకో లేదా గుండ్రంగా అక్కడక్కడే తిరుగుతుంటేనో దాన్ని అభివృద్ధి అనం. మనం అభివృద్ధి చెందుతున్నామా లేదా అనే దానికి. ఒక్కొక్కసారి అభివృద్ధి అన్ప్లానెడ్ అభివృద్ధి కూడా జరగచ్చు, ప్లానెడ్ అభివృద్ధి జరగచ్చు, అది వేరే విషయం. కనీసం అది అన్ప్లాన్డ్ అంటే మనం కావాలనుకుని వెళ్తున్నామా, లేకపోతే వాళ్ళు కలిసి వచ్చింది కనుక ప్రవాహంలో కొట్టుకెళ్తే ముందుకెళ్తున్నామా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కనీసం ముందుకెళ్తున్నామా లేదా అనేది ముఖ్యమైన ప్రశ్న. సో ఇక్కడ రెండు ఉన్నాయి. మీరు ఒక చోటకి వెళ్ళాలనుకున్నారు. ఎవరైనా నన్ను, ఏమండి నేను విజయవాడ వెళ్ళాలి, ఎట్లా వెళ్తే తేలిగ్గా వెళ్తాను అని అడిగాను అనుకోండి, మిమ్మల్ని సలహా అడిగాను అనుకో, ఏమని చెప్పాలి మీరు? సార్ విజయవాడ వెళ్తే ఏముంది సార్, సరదాగా అక్కడ రోడ్డు మీదకి వెళ్ళి నిలబడితే బస్సు వస్తుంది సార్, వెళ్ళిపోవచ్చు అని చెప్పొచ్చా? చెప్పకూడదు. ఎందుకంటే విజయవాడ వెళ్ళటానికి ఏది తేలికైన మార్గం అని అడిగినప్పుడు మీకు రెండు ప్రశ్నలు వస్తాయి, రావాలి. విజయవాడ అనే ప్రశ్న అర్థం కాకుండా ఉంటే ఇంకో ప్రశ్న మాట్లాడదాం దాన్ని. ఎవరైనా వచ్చి, ఏమండి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి ఏం చేయాలి అని అడిగారు అనుకోండి, నేను ₹1,00,00,000 సంపాదించాలంటే ఏం చేయాలి అని అడిగారు అనుకోండి, అప్పుడు చెప్తారా? విజయవాడ వెళ్ళాలంటే మీరు చెప్పొచ్చు, అక్కడ రోడ్డు మీదకి వెళ్తే బస్ కనపడుతుందండి వెళ్ళండి అని. మొదట మీరు ఏ ఎందుకని? ఊరు నుంచి నేను హనుమాన్ బయలుదేరుతున్నారు? జంక్షన్ నేనా నేను హనుమాన్ జంక్షన్ లో ఉన్నానని మీరు ఎస్యూమ్ చేసుకుంటున్నారు గనక మీరు చెప్తున్నారు. అట్లాగా ఇప్పుడు అదే ₹1,00,00,000 సంపాదించాలంటే, అరే బాబు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు, నీ దగ్గర ఎంత పెట్టుబడి ఉంది, ఇవన్నీ మనం అడగాలి కదా. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఏం చదువుకున్నావు, నీ వయసు ఎంత, ఇవన్నీ అడగాలి కదా. సో ప్రయాణానికి కూడా మనం నువ్వు ఎక్కడున్నావు బాబు అని అడగాలి, ఎంతసేపట్లో వెళ్ళాలి అని అడగాలి. సో ఫస్ట్ వేర్ యు ఆర్ అండ్ నీ దగ్గర ఎంత ఉంది, డబ్బులు ఉన్నాయి, నీకేం డబ్బులు లేవా, నడిచెళ్ళగలవా, లేదా తక్కువ ₹100 ఉన్నాయా, అప్పుడు ప్యాసింజర్ బస్సు సిటీ బస్సు ఎక్కెళ్ళి వెళ్తావా, లేదు నీ దగ్గర పర్లేదు 10,000 ఉన్నాయా, నువ్వు కారు బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. సో నువ్వు ఎలా వెళితే సుఖంగా వెళ్తావు అనేది నీ దగ్గర ఉన్న రిసోర్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది, నువ్వు ఎక్కడున్నావు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది చాలా సింపుల్ విషయంలా కనపడుతుందండి. చాలా సందర్భాల్లో మనం ఈ ప్రశ్నల్ని కన్సిడర్ చేయకుండానే ఆన్సర్లు చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాము. దిస్ ఈస్ ది ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్. ఇందాక నేను అన్నాను, ఇది చాలా క్యాజువల్ గా చెప్పేస్తుంటాం. అరే నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలంటే, నువ్వు బాగుపడాలంటే మనం ఏం చేయాలో, ఎదురాడు ఏం చేయాలో తేలాలంటే ప్రస్తుతం వాడు ఏ గోతులో ఉన్నాడో తెలియాలి మనకి. లేకపోతే వాడు ఏం బాగుపడతాడో మనకు తెలియదు, మనం ఏం చేస్తామో మనకు తెలియదు. సో ఇన్ ద లైఫ్ దేర్ ఆర్ నో జనరిక్ ఆన్సర్స్. జీవితంలో అందరికీ బ్లాంకెట్ స్టేట్మెంట్స్, జనరిక్ ఆన్సర్స్ ఉండవు. సిచ్యువేషన్ ని బట్టి ఆన్సర్స్ మారుతుంటాయి. ఇవాళ అమృతమైనది ఒక మనిషికి అమృతమైనది ఇంకో మనిషికి విషం అవ్వచ్చు, ఒక మనిషికి మంచి అయినది ఇంకో మనిషికి చెడు అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఆలోచిస్తే రెండు పాయింట్లు మాట్లాడుకున్నాం, వేర్ యు ఆర్ అండ్ వేర్ యు వాంట్ టు బి. మీరు ఎక్కడికి చేరాలనుకుంటున్నారో అది మీ గోల్, వేర్ యు వాంట్ టు బి ఈజ్ యువర్ గోల్. అండ్ వేర్ యు ఆర్ అది మీరు తెలుసుకోవాలి. వేర్ యు ఆర్ తెలుసుకోవటం, నేను హనుమాన్ జంక్షన్ లో ఉన్నానని తెలుసుకోవటం తేలిక. కానీ ఇందాక చెప్పాను, డిగ్రీ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే డిగ్రీ పాస్ అవ్వాలి. ఎస్ నేను డిగ్రీ పాస్ అయ్యాను, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఎలా అవ్వాలి మీరు చెప్పగలరా? నేను నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, కోటీశ్వరుని అవ్వాలి. మీరు చెప్పగలరా ఎలా అవ్వాలో? అందుకని అక్కడున్న మీరున్న పొజిషన్ ని క్లియర్ గా అనాలిసిస్ చేయాలి, మీ సిచ్యువేషన్ అనాలిసిస్ చేయాలి. సో స్వాట్ అనాలిసిస్ ఈజ్ నాట్ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అండ్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అనాలిసిస్. స్వాట్ అనాలిసిస్ అంటే ఏముందండి, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అంటారు. కాదు, మీరున్న పొజిషన్, మీరు ఎక్కడున్నారు, మీ సిచ్యువేషన్ ని ప్రాపర్ గా అనలైజ్ చేయటం స్వాట్ అనాలిసిస్. సో స్వాట్ అనాలిసిస్ ఎందుకు చేయాలి? మీ గోల్ ఏంటో తెలుసుకున్నప్పుడే మీ స్వాట్ అనాలిసిస్ చేయాలి. మీరు ఏ ఊరు వెళ్తారో తెలుసుకున్న దాన్ని బట్టి మీరున్న పొజిషన్ మంచిదా కాదా, మీకున్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఆధారపడి ఉంటాయి. సో కనుక బిజినెస్ లో నిన్న మనం 5 వర్డ్స్ చెప్పుకున్నప్పుడు చెప్పాను నేను, 5 వర్డ్స్ లో నిరంతర అభివృద్ధి చక్రం అని ఉంది. దాని గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. ఏమంటుందా? నిరంతర అభివృద్ధి చక్రము, PDCA, ప్లాన్, డూ, చెక్, అనలైజ్. జీవితంలో మనం అన్ని పనులు తెలుసో తెలియక ఇలాగే చేస్తాం. దీన్ని సిస్టమేటిక్ గా చేస్తారు కార్పొరేషన్స్ లోను, ఇండస్ట్రీస్ లోను, అన్నిట్లోనూ. అంటే ముందు ఒక ప్లాన్ వేసుకుంటాం, ఆ ప్లాన్ దేనికి ప్లాన్ వేసుకుంటాం అండి? ఒక గోల్ పెట్టుకుంటాం, గోల్ పెట్టుకున్న తర్వాత ప్లాన్ వేసుకుంటాం, ప్లాన్ వేసుకున్న తర్వాత దాన్ని అమలు చేస్తాం,
అమలు చేసిన తర్వాత తప్పు చెక్ చేసుకుంటాం, అనుకున్న ఫలితాలు వచ్చినాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు జరిగినాయి, రైట్ జరిగిందా తప్పు జరిగిందో అనలైజ్ చేసుకుంటాం. అనలైజ్ చేసుకున్న దాన్ని బట్టి మళ్ళీ ప్లాన్ వేసుకుంటాం. ఇది మీ ఇంట్లో నార్మల్ గా కూర వండేటప్పుడు కూడా చేస్తారు. మీరు ఏదైనా చేస్తారు, ఏ పనైనా చేస్తారు. జనరల్ గా న్యాచురల్ థాట్ ప్రాసెస్ ఇలాగే జరుగుతుంది. సో అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ముందు గోల్ పెట్టుకుంటున్నాం, తర్వాత ప్లాన్ వేస్తున్నాం అని చెప్తున్నాం కదా. అయితే గోల్ కి ప్లాన్ కి మధ్యలో ఏది మంచి ప్లానో తెలియాలి అంటే గోల్ కి ప్లాన్ కి మధ్యలో స్వాట్ అనాలిసిస్ ఉండాలి. ప్లాన్ వేసుకునే ముందు స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. చాలా సందర్భాల్లో గోల్ పెట్టుకుంటాం, ప్లాన్ వేసుకుంటాం, స్వాట్ అనాలిసిస్ చేయం. మన ప్లాన్లు ఫెయిల్ అవటానికి, మంచి ప్లాన్లు కాకుండా పోవటానికి గల కారణం స్వాట్ అనాలిసిస్ చేయకపోవటం. సో స్వాట్ అనాలిసిస్ నిజంగా బిజినెస్ ఆర్గనైజేషన్ లో, నిజంగా కార్పొరేట్ కల్చర్ లో స్వాట్ అనాలిసిస్ జరగకుండా ప్లాన్ వేయకూడదు. సో దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్వాట్ అనాలిసిస్ అండి. స్వాట్ అనాలిసిస్ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే స్వాట్ అనాలిసిస్ బేస్డ్ కానిటువంటి ప్లాన్ ఏదైనా ఫెయిల్ అవుతుంది, అందులో డౌట్ ఏం లేదు. రైట్ నౌ స్వాట్ అనాలిసిస్ అంటే స్ట్రెంగ్స్. సో దేన్ని స్ట్రెంగ్స్ అనుకోవాలి, అంటే ది థింగ్స్ యు హ్యావ్ ఎక్స్క్లూజివ్నెస్. మీరు మీ బిజినెస్ లో దేనిలో మీరు స్పెషల్, మీరు తప్పితే చేయలేని పని ఏముంది, మీకున్న స్పెషాలిటీ ఏంటి, అది డెఫినెట్ గా మీ స్ట్రెంగ్త్ అవుతుంది. మీ బిజినెస్ లో మీకున్న ఎక్స్క్లూజివ్నెస్ ఏదైనా ఉంటే, మీకు ఏదైనా పేటెంట్ రైట్స్ ఉంటే, మీరు మాత్రమే చేయగలిగిన పని ఏదైనా ఉంటే అది అవుతాయి. అట్లాగే రిసోర్సెస్ అవైలబుల్ అంటే కొన్నిసార్లు మీరు ఉదాహరణకి ఐరన్ ఇండస్ట్రీ స్టీల్ ప్లాంట్ పెడదాం అనుకున్నారు అనుకోండి. రూర్కేలా వాళ్ళకి స్టీల్ ప్లాంట్ ఎందుకు కలిసి వచ్చింది అంటే పక్కన ఐరన్ గన్లు ఉన్నాయి, లేకపోతే పక్కన బొగ్గు గన్లు ఉన్నాయి. బొగ్గు గన్లు ఐరన్ గన్లు ఉన్న చోట పెట్టుకోవటం వాళ్ళకి రిసోర్సెస్ చాలా తక్కువ ఖరీదుకి వస్తాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రాపర్ గా నడవకపోవడానికి కారణం వాళ్ళ దగ్గర ఐరన్ గన్లు లేవు, బొగ్గు గన్లు లేవు, ఎక్కడి నుంచి దూరం నుంచి తెప్పించుకోవాలి. సో ఆటోమేటిక్ గా అది అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. ఏ రిసోర్సెస్ మిగిలిన వాళ్ళకన్నా మనకి చౌకగా దగ్గరగా దొరుకుతాయో అది మనకి బలం అవుతుంది. రిసోర్సెస్ లో హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఉండొచ్చు అండి, రిసోర్సెస్ లో ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా ఉండొచ్చు. మళ్ళీ రిసోర్సెస్ గురించి మాట్లాడేటప్పుడు, ప్లానింగ్ గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. సో రిసోర్సెస్ అంటే ఏదైనా కూడా అవ్వచ్చు. సో ది కోర్ కాంపిటెన్సీస్, ఒక్కొక్క ఆర్గనైజేషన్ కి ఒక పనిలో అద్భుతంగా చేయగలిగిన ఇది ఉంటుంది. ఉదాహరణకి డెల్ కంప్యూటర్, హెచ్పి కంప్యూటర్ వగైరా వగైరా. హెచ్పి కంప్యూటర్ చూడటానికి బ్యూటిఫుల్ గా ఇదిగా ఉన్నట్టుగా ఉంటుంది. డెల్ కంప్యూటర్స్, తోషిబా కంప్యూటర్స్ చూడటానికి అంత బ్యూటిఫుల్ గా కనపడవు. కానీ తోషిబా కంప్యూటర్స్ లో వాడు అసలు సర్వీస్ సెంటర్స్ మీకు ఎక్కడ పడితే అక్కడ కనపడవు. మీరు సెల్ఫ్ సర్వీస్ చేసుకునేందుకు వీలుగా ఇస్తాడు, రిపేర్ రావన్నంత గ్యారంటీతో ఇస్తాడు వాడు. అంటే వస్తే పక్కన పడేయాల్సి వస్తుంది, ఎదురుకుండా సర్వీస్ కనబడుతుంది. హెచ్పి వాడు ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, ఎక్కడ చూసినా చూడటానికి బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ సెంటర్స్ ఉండటం అనేది వాడికి అడ్వాంటేజ్. కోర్ కాంపిటెన్సీ అయితే అసలు సర్వీస్ సెంటర్ తోనే అవసరం లేదు అని వీడు తోషిబా వాడు తయారు చేయటం అనేది వీడికి అడ్వాంటేజ్. సో మీ అడ్వాంటేజ్ ఏంటి, మీరు దేన్ని చేసుకోదలుచుకున్నారు, ఇది మనం చూడాలి. మీ కోర్ కాంపిటెన్సీస్ ఏంటి? కోర్ కాంపిటెన్సీస్ అంటే మీరు అద్భుతంగా చేయగలిగిన పని ఏంటి మీ బిజినెస్ లో అని. ఇందాక నేను చెప్పింది ప్రత్యేకత అండి, ఎక్స్క్లూజివ్నెస్, మీరు మాత్రమే చేయగలిగిన పని. కోర్ కాంపిటెన్సీ అంటే అందరూ చేస్తారు బిజినెస్ లో. ఇప్పుడు మార్కెటింగ్ ఉంది, మీరు మాత్రమే, అందరూ మార్కెటింగ్ చేస్తారు కానీ మీరు బ్యూటిఫుల్ గా చేస్తారు. ఉదాహరణకు ఇప్పుడు మా వాళ్ళందరూ అంటుంటారు, యాజ్ ఎ ట్రైనర్ వన్ ఆఫ్ మై కోర్ కాంపిటెన్సీస్ ఈస్ మేకింగ్ బ్యూటిఫుల్ పీపీటీస్. సో ఇది నాకు స్ట్రెంగ్త్ అవుతుంది అనమాట. సో కస్టమర్ లాయల్టీ, మీకు కస్టమర్ లాయల్టీ ఉండి మీ పేరు చెబితే కస్టమర్ మీరు ఏదమ్మితే అది కొంటే. ఉదాహరణకి చూడండి, యాపిల్ ఫెనటిక్స్ ఉంటారు కొంతమంది, వాడు ఏదమ్మినా కొంటారు. అది పనికొచ్చేదా, పనికిరాందా, అవసరం ఉందా లేదా అని ఒక కంపెనీ. అలాంటి కస్టమర్స్ మీకు ఎంతమంది ఎక్కువ ఉంటే అది మీకు స్ట్రెంగ్త్ అవుతుంది. మీ రిపీట్ కస్టమర్స్ ఎంతమంది ఎక్కువ ఉంటే అవుతుంది. సో ఇలాంటి స్ట్రెంగ్స్ చూసుకోవాలి మీరు బిజినెస్ లో ఉన్నప్పుడు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. నేను ఇవాళ క్లాసులో స్వాట్ అనాలిసిస్ సత్సంగ బిజినెస్ కోణంలో మాత్రమే చెప్తున్నానండి, పర్సనాలిటీ కోణంలో చెప్పటం లేదు. ఇంతకుముందు క్లాసుల్లో పర్సనాలిటీ కోణంలో చెప్పేవాడిని. సో టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్స్, బలాలు చాలా రకాలు ఉంటాయండి. బలాలన్నీ మనం అర్థం చేసుకోవాలి. సింపుల్ గా ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, ఏమంటే నీ బలాలు ఏంటో గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోకపోతే నువ్వు ఎప్పటికీ విజేతవి కాలేవు. If you want to be a winner, you have to recognize your strengths and make the best use of them.
సో బలాలు గుర్తించడం అంత తేలిక కాదు. కావాలంటే నేను ఒక నిమిషం బ్రేక్ ఇస్తాను అనుకోండి, 10 లెక్క పెడతాను. మీరు గబుక్కుని పేపర్ తీసుకునో లేకపోతే వేలు మడుచుకునో మీ బలాలు ఎన్ని, మీరు మీ స్ట్రెంగ్స్ ఏంటో మీరు ఎన్ని చెప్పగలరు? మీ బిజినెస్ స్ట్రెంగ్త్ కానీ మీ వ్యక్తిగతంగా మీ బలాలు కానీ ఎన్ని చెప్పగలరు మీరు? ఆలోచించండి. మనం ఏదో అనుకుంటాం, బలహీనతలను దాచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటాం. చాలా సందర్భాల్లో మన బలాలను మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, మన బలాలను మనం పట్టించుకోము. అసలు మన బలాలు ఏంటో కూడా మనకు తెలియదు చాలా మందికి. సో నేను సిన్సియర్ గా మీ అందరికి ఇచ్చే సలహా ఏంటంటే, ఈ సెషన్ అయిపోగానే ఒక పెన్ను పేపర్ తీసుకుని మీ బలాలు ఏంటో రాసుకోండి. సో మీ బలాలు ఏంటో రాసుకోవాలంటే ఎన్ని రకాల బలాలు ఉంటాయో తెలియాలి. బిజినెస్ లో బలాలు హ్యూమన్ స్ట్రెంగ్స్ అండి. అంటే మీ దగ్గర ఉన్న మనుషులు, మీతో లాయల్ గా ఉండేవాళ్ళు, నమ్మకంగా పనిచేసేవాళ్ళు, బాగా పనిచేసేవాళ్ళు, ఏ పని అప్ చెప్పినా గ్యారంటీగా చేసుకొచ్చేవాళ్ళు మీ టీమ్ లో ఉంటే, మీ బిజినెస్ లో ఉంటే అది మీకు బ్రహ్మాండమైన స్ట్రెంగ్త్ అవుతుంది. సో మీ దగ్గర ఉన్న మనుషులు మీకు బలమా కాదా? తర్వాత ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్స్. అంటే ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ అంటే ఒక ఆర్గనైజేషన్ కి కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయండి. మనం ఉదాహరణకి ఆ దీంట్లో మేము చెప్తుంటాం, ఈనాడులో పనిచేశాను నేను. ఈనాడుకు ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే, ఒక- వరుసనే ఎవరున్నా ఆ పర్టికులర్ పొజిషన్ లో ఎవరున్నా పేపర్ ఆగకుండా అదే మినిమం క్వాలిటీతో వచ్చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళందరికీ, అంటే సబ్ ఎడిటర్లకి, ఎడిటర్లకి ఒక సిస్టమ్, ఒక ట్రైనింగ్, ఒక ఇది ఉంది. మీరు సడన్ గా ఈ పూట వస్తానన్న వాడు సాయంత్రం ఆఫీస్కి బయలుదేరి మధ్యలో రాకుండా ఆగిపోతే అయినా పేపర్ ఆగదు. అట్లాగే నలుగురు ఆగిపోయిన పేపర్ ఆగదండి. కరెక్ట్ గా ఎలా రావాలో పేపర్, అంటే అసలు పేపర్ లో తేడా బయట వాళ్ళు ఎవ్వరు పట్టుకోలేరు. అంత గ్యారంటీ క్వాలిటీతో వస్తుంది. ఎందుకంటే దాని వెనకాల ఉన్న ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ అది. వాళ్ళు ఆర్గనైజేషన్ అలా డెవలప్ చేశారు. ఒక్కో ఆర్గనైజేషన్ కి ఒక్కో స్ట్రెంగ్త్ ఉంటుంది. సో మీ ఆర్గనైజేషన్ కూడా మీకు కొన్న స్ట్రెంగ్స్ ఉంటాయి. ఆ స్ట్రెంగ్స్ ఏంటి, ఇది మీరు తెలుసుకోవాలి, గుర్తించాలి. ఎందుకంటే యూ హ్యావ్ టు మేక్ బెటర్ యూజ్ ఆఫ్ దెమ్, ది బెస్ట్ యూజ్ ఆఫ్ దెమ్. పొజిషనల్ స్ట్రెంగ్త్. పొజిషనల్ స్ట్రెంగ్త్ అంటే ఇందాక నేను ప్లేస్ గురించి చెప్పాను. అంటే మీరు ఉదాహరణకి మీరు ఏదో రెడీమేడ్ బట్టలు పెడదాం అనుకున్నారు అనుకోండి. రెడీమేడ్ బట్టలు కొట్టు పెడదాం అనుకుంటే, లేకపోతే ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి, ఏమంటారు దాన్ని, బట్టలు కుట్టించి ఇచ్చేటువంటి ఫ్యాక్టరీలు ఇవి వస్తున్నాయి అనుకోండి. మీ పక్కనే టెక్స్టైల్ మిల్ ఉంది అనుకోండి. అప్పుడు మీకు అది చాలా కలిసి వస్తుంది ఇవన్నీ. సో ఏమవుతుంది అంటే, మీరు మీరున్న పొజిషన్, అంటే మీరున్న ప్లేస్ ని బట్టి మీకు కలిసి వచ్చేవి కొన్ని, మార్కెట్ పొజిషన్ బట్టి కలిసి వచ్చేవి కొన్ని. మీరు మార్కెట్ లో ఆల్రెడీ పై టాప్ పొజిషన్ లో ఉన్నారనుకోండి, కొత్త వ్యాపారం మొదలెట్టడం కానీ ఇంకోటి కానీ మీకు చాలా ఈజీగా కలిసి వస్తాయి. బ్యాంకులు కానీ ఇంకొకరు కానీ కస్టమర్లు కానీ మీరు సప్లయర్స్ కానీ మీరు చెప్తే ఈజీగా పలుకుతారు, మీకు ఈజీగా సప్లైస్ ఇస్తారు. ఇవన్నీ ఉంటాయి. సో మీ పొజిషన్ వల్ల మీకున్న స్ట్రెంగ్స్ ఏంటి, అదే టైంలో మెటీరియల్ స్ట్రెంగ్స్ ఏమున్నాయి అంటే, మన దగ్గర సర్ప్లస్ ఉన్న మెటీరియల్స్ కానీ, లేటెస్ట్ టెక్నాలజీగా ఉన్న మిషన్స్ కానీ, లేకపోతే ఒక్కొక్కసారి మనం డబ్బులు, ఇతర విషయాలు మనం ఏదో లెక్కేసుకోవచ్చు మీకు దీని అవసరమైన దాన్ని బట్టి. సో మీకున్న స్ట్రెంగ్స్ ని 4 రకాలుగా విడగొట్టుకోవచ్చు అండి. ఇంకా డీటెయిల్స్ ఇంకా కావాలంటే మీ గోల్ ని బట్టి, మీ సిచ్యువేషన్ ని బట్టి ఫైనాన్షియల్ స్ట్రెంగ్స్ అని, టెక్నికల్ స్ట్రెంగ్స్ అని, మార్కెట్ స్ట్రెంగ్స్ అని, ఇట్లా కూడా మనం వేసుకోవచ్చు అండి. బిజినెస్ లకు వచ్చేసరికి మనకి తక్కువ టైం ఉంది, నేను బ్రీఫ్ గా చెప్తున్నాను కనుక ఓన్లీ స్వాట్ అనాలిసిస్ చేయటం ఎలాగా, లేదా స్వాట్ అనాలిసిస్ ఏం చేయించాలి అనేది కార్పొరేట్ లో కనుక మనం చెప్పినట్లయితే, కార్పొరేట్ లో కానీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ లో కానీ చెబితే ఇది ఒక 3 to 4 hours ఫుల్ ట్రైనింగ్ సెషన్ అవుతుందండి. అంటే వాళ్ళతో ఒక్కొక్కటి చేయించినప్పుడు నేను చెప్పిన దాన్ని మళ్ళీ వాళ్ళతో రాయించడం. ఇప్పుడు నేను మీతో ఇందాక ఏమన్నాను, మీ స్ట్రెంగ్స్ రాయండి అన్నాను. రాయండి అన్నప్పుడు బ్రేక్ ఇచ్చి ఆ స్ట్రెంగ్స్ రాయించడం, అది స్ట్రెంగ్త్ అవునా కాదా, ఎందుకు అవుతుందో లేదో ఒకసారి కరెక్ట్ చేయటం, అలా చేసుకుని వెళ్తే ఇట్ విల్ టేక్ 3 to 4 hours సెషన్ అండి. రైట్. సో స్ట్రెంగ్త్ రాసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. స్ట్రెంగ్స్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే సార్ ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, పొరపాటున హ్యాండ్ రైజ్ చేశారో లేదో నాకు తెలియదు. మనం అయిపోయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ తీసుకుందాం మొత్తం. మీరు ఏదైనా ఉంటే మీరు నోట్ చేసుకుని పెట్టుకోండి, డౌట్ ఏమైనా ఉంటే. సో స్ట్రెంగ్త్ షుడ్ సేవ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ. మీరు బలము అని మీరు అనుకున్న దాని వలన కాంపిటీటర్ తో పోల్చినప్పుడు మీకు టైము, ఎనర్జీ, మనీ, ఎఫర్ట్ ఇవన్నీ సేవ్ అవ్వాలి. మీరు ఊరినే బలం అనుకుంటే సరిపోదు. బలం వల్ల నీకు అడ్వాంటేజ్ స్పష్టంగా కనపడాలి. నీకు ఏది స్పష్టమైన అడ్వాంటేజ్ ఇస్తుందో అది మాత్రమే బలము, లేకపోతే బలం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2, బలం అనేది గోల్ ను బట్టి మాత్రమే ఉంటుంది.
నాకు చాలా మంచి పేరు ఉంది, ఆ మంచి పేరు వలన నీకేంటి లాభము ఉమ్, అనేది తెలియాలి. మంచి పేరు ఉంటే నీకు అప్పు బాగా పుడుతుందా? మంచి పేరు ఉంటే నీకు నువ్వు నాకు చాలా మంచి పేరు ఉంది, అందరూ నా గురించి బాగా చెప్పుకుంటారంటే మిషన్స్ బాగా పనిచేస్తాయా? పనిచేయవు కదా. బ్యాంక్ లో లోన్ తొందరగా వస్తే అంటే నీ క్రెడిట్ స్కోర్ బాగుంది, నీకు బలం ఎప్పుడు దానివల్ల నీకు బ్యాంక్ వస్తుంది కనుక. అది ఎప్పుడు నువ్వు లోన్కి వెళ్తుంటే నీకు లోనే అవసరం లేదు, నీ క్రెడిట్ స్కోర్ బాగుంది, ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏం లేదనమాట. కనుక నీకు నువ్వు బలం అనుకునే దాన్ని మనం అది నీ గోల్కి ఉపయోగపడితేనే బలము, లేకపోతే కాదు. ఇది రెండో విషయం. అంటే గోల్కి ఉపయోగపడని బలాలు మేము మామూలుగా చెప్పేటప్పుడు స్టూడెంట్స్ కి చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే ఆ, నీకు సిక్స్ ప్యాక్ ఉంది, నీకు సిక్స్ ప్యాక్ ఉంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవడానికి ఏంటి ఉపయోగం? నువ్వు సినిమా యాక్టర్ అవటానికో మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవటానికో అది సిక్స్ ప్యాక్ అనేది నీకు స్ట్రెంగ్త్ అవుతుంది కదా. అది చూసుకోవాలి. ఇది మనం గమనించకపోతే ప్రాబ్లం వస్తుంది. రెండు, మూడోది, యూ మస్ట్ బి ఇన్ ఏ పొజిషన్. ఉదాహరణకి మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, కానీ డబ్బులన్నీ ఫిక్స్డ్ డిపాజిట్ లో లాక్ అయిపోయి ఉన్నాయి, నెక్స్ట్ 5 ఏళ్ళు తీసుకునేందుకు కుదరదు కదా. ఓ, దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? డబ్బులు ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టు కాదు. అదే లేదా డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, మీకు బోల్డ్ ఆస్తి ఉంది, ఆ ఆస్తి అంతా ఎక్కడుంది? భూమి రూపంలో ఉంది. భూమి రూపంలో ఉంటే దాన్ని తనఖా పెట్టుకున్న అప్పు కూడా బ్యాంక్ అడి ఇవ్వడు. దాన్ని ఇప్పుడు అమ్మితే సరిగ్గా రావు, ఎప్పటికో చేస్తుంది. బోల్డంతా ఏదో ఒక 4 కోట్ల రూపాయలు ఆస్తుంది. ఉపయోగం ఏంటి? అది మీకు ఇండస్ట్రీ పెట్టేందుకు ఉపయోగపడుతుందా? మీరు బిజినెస్ చేసేందుకు ఉపయోగపడుతుందా? కనుక మీరు స్ట్రెంగ్త్ అని రాసుకున్న దాన్ని మీరు ఇమీడియట్ గా తక్షణము మీ లక్ష్యానికి వాడుకునేందుకు వీలుగా ఉంటేనే అది మీ స్ట్రెంగ్త్, లేకపోతే కాదు. సో స్ట్రెంగ్త్ కి 3 లక్షణాలు ఏమి ఉండాలి? ఒకటి, దానివల్ల కాంపిటేటర్ తో పోల్చినప్పుడు మీకు క్లియర్ అడ్వాంటేజ్, అంటే టైం సేవ్ అవటం, మనీ సేవ్ అవటం, ఎఫర్ట్ సేవ్ అవటం ఉంటుందా లేదా చూసుకోవాలి. రెండు, అది నీ గోల్ కి నిజంగా డైరెక్ట్ గా ఉపయోగపడుతుందా లేదా? ఒక పాజిటివ్ ఫీలింగ్ కోసం రాసుకుంటున్నావా? రెండు. మూడోది ఏంటి? మూడోది ఏంటండి? మీరు దాన్ని యూటిలైజ్ చేయగల స్థితిలో ఉండాలి. అది బలమే. ఇందాక చెప్పాను, బ్యాంక్ లో ఉన్న డబ్బుల్లాగా భూమి రూపంలో ఉన్న ఆ, దీనిలాగా ఉపయోగం ఏముంది? ఏం లేదు. మా వాడు నా దగ్గర బ్రహ్మాండమైన స్టాఫ్ ఉన్నారండి, కానీ వాళ్ళు సరిగ్గా నా మాట వినరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారంటే ఉపయోగం లేదు. సో అది కూడా మనకి ఇది కాదు. సో ఇప్పుడు వీక్నెస్ లోకి వద్దాం. వీక్నెస్లు ఎందుకు ఇంపార్టెంట్ తెలుసుకోవటం? ఎందుకు వీక్నెస్ ఇంపార్టెంట్ అంటే, మీరు అందరూ క్రికెట్ ఆడి ఉంటారు, చాలా మంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. ఇది మనకు వీక్నెస్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది? మన క్రికెట్ లో మన కాళ్ళ మీద బాల్ వేస్తే భయము, అప్పుడు మనం ఏం చేస్తాము? కాళ్ళ మీదకి బాల్ లేకుండా దాన్ని ముందు అయితే అవసరమైతే ప్యాడ్ కట్టుకుంటాము, లేకపోతే కాళ్ళ మీదకి బాల్ వస్తుంది అనుకుంటే ముందే పక్కకు జరుగుతాము. ఆ ఏరియాని మనం కాపాడుకునేందుకు సిద్ధం అవుతాం. సో మీ వీక్నెస్ తెలుసుకుని ఆ వీక్నెస్ వల్ల వచ్చే నష్టాన్ని మీరు తగ్గించుకోగలిగితేనే మీరు విజేత అవుతారు. ఇది విజేత అవటానికి సంబంధించిన రెండో నియమం. ఇఫ్ యూ వాంట్ టు బి ఏ సక్సెస్ఫుల్, ఇఫ్ యూ వాంట్ టు బి విన్నర్, ఫస్ట్ రూల్ ఈస్ you have to recognize your strengths and make the best use of them. And the second rule is you have to recognize your weaknesses and focus on them to mitigate the problems caused by those weaknesses. Focus on them to mitigate the losses or problems caused by them. ఇది మనం చూసుకోవాలి. సో డిసడ్వాంటేజెస్ దట్ హోల్డ్ యూ బ్యాక్ ఏమైతే ఉన్నాయి, ది అబ్స్టాకిల్స్ ఇన్ ద పాత్ ఆఫ్ ప్రోగ్రెస్. అబ్స్టాకిల్స్ అంటే ఇందాక అన్నాను, డబ్బులు దొరకపోవటం, మనుషులు దొరకపోవటం, ఏదో అనుకున్న పని అనుకున్న టైంకి అవ్వకపోవటం, ఇట్లాంటివన్నీ. అదొక్కటి అయితేనా, వాడొక్కడు ఒప్పుకుంటేనా, అదొక్కటి జరిగితేనా అనుకుని ఏదైతే మనకు బ్రేక్ వేస్తుందో అదల్లా మనకి వీక్నెస్సే. మనం అనుకున్న పనికి బ్రేక్ వేసేదంతా మన వీక్నెస్సే. అది వేకేసేది మీకు పర్సనల్ లెవెల్లో మాట్లాడుకుంటే మీ అనారోగ్యం కానివ్వండి, మీకున్నవి కానీ. పర్సనల్ అండ్ ఆర్గనైజేషనల్ బ్యాడ్ హ్యాబిట్స్. ఆర్గనైజేషన్స్ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి వ్యక్తులకు ఉన్నట్టే. వ్యక్తుల్లో అంటే కీ పొజిషన్ లో ఉన్న వ్యక్తికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటే ఆర్గనైజేషన్ కూడా ప్రాబ్లం వస్తుంది. కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఏ పనైనా, అంటే ఉదాహరణకి కొన్ని పేపర్లు ఉన్నాయనుకోండి, మనం చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్స్ లాంటి పేపర్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళు దేన్నైనా సెన్సేషనల్ చేసి ఏదో ఒక వక్రమైన హెడ్డింగ్ పెట్టండి, వాళ్ళు ఊరుకోరు. సో మీరు అట్లా వక్రమైన హెడ్డింగ్ పెట్టే సెన్సేషన్ లేదు. అప్పుడు ఏమైందో తెలుసా, ఆమె అతనితో ఏమన్నాడో తెలుసా అని మీరు అలాంటి హెడ్డింగ్లు పెట్టినప్పుడు ఏమవుతుంది? మీకు అది మీ ఆర్గనైజేషనల్ వీక్నెస్.
నాకు చాలా మంది విఐపీలు తెలుసు, అలాంటి హెడ్డింగ్లు చూసి ఆ ఛానల్స్ కి అసలు దాని ఏమంటారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోరు వాళ్ళ దగ్గరికి వస్తే. సో ఛానల్ గ్రోత్ కి అది అబ్స్టాకిల్ అనమాట, దట్ ఈస్ దేర్ వీక్నెస్. అట్లా ఉండిపోతుంది. సో ప్రతి ఆర్గనైజేషన్ కి కొన్ని వీక్నెస్లు ఉంటాయి. ఉదాహరణకి ఆ మనం మెర్సిడెస్ బెంజ్ కార్ ఉంది, మారుతి ఉంది. ఈ రెండింటి గురించి మనం ఆలోచించాం అనుకోండి. మారుతి సంవత్సరం మొత్తం మీద 10 లక్షల కార్లు అమ్ముతుంది, కొన్ని 1,00,000 కార్లు అమ్ముతుంది. ఎన్ని అమ్ముతుందో నాకు కరెక్ట్ ఐడియా లేదు. కానీ మెర్సిడెస్ బెంజ్ భారతదేశం మొత్తం మీద ఎన్ని కార్లు అమ్ముతుంది సంవత్సరంలో? అంతా కలిపితే 10,000 కార్లు అమ్ముతుంది మహా అయితే. వాడు 10 లక్షల కార్లు అమ్మితే వీడు 10,000 కార్లు అమ్ముతాడు. కానీ బెంజ్ వాడు ఎప్పటికీ 10,000 కార్లు కాకుండా 10 లక్షల కార్లు అమ్మాలని టార్గెట్ పెట్టుకోకూడదు. ఎందుకంటే బెంజ్ కార్ కామన్ కార్ అయిపోతుంది, అప్పుడు ఎవడ కొండు. బెంజ్ వాడు 10 లక్షలకి కారు తయారు చేయగలడు కానీ చేయడు. మారుతి వాడు కూడా కష్టపడి 25 లక్షలు 50 లక్షల కారు తయారు చేయగలడు కానీ చేయడు. ఎందుకు చేయడు అంటే 50 లక్షల కారు కొన్నా అది మారుతి కారే కనుక మారుతి కార్ అంటే బ్రాండ్ వాల్యూ లోయర్ వాడే చూస్తాడు తప్పితే దాని బ్రాండ్ వాల్యూ ఎప్పుడు లోయర్ సెగ్మెంట్ కారే. బెంజ్ కార్ అంటే హయ్యర్ సెగ్మెంట్ కార్ గానే ఉండాలి. నువ్వు 10 లక్షల కార్ నువ్వు ఎప్పుడైతే నువ్వు బెంజ్ కార్ని 10 లక్షలకో 10 లక్షల కన్నా కిందకో బెంజ్ కార్ రిలీజ్ చేసావు అనుకోండి, 30 లక్షలు వాడు బెంజ్ కార్ కొంటాం మానేస్తాడు. 30 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 పెట్టి కారు కొనేవాడు బెంజ్ కార్ కొంటాం మానేస్తాడు. సో ఆర్గనైజేషన్ గా కొన్ని లిమిటేషన్స్, కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. మీ ఆర్గనైజేషన్ పరంగా మీకున్న లిమిటేషన్స్ ఏమున్నాయో అవి మీ వీక్నెస్ అవుతుంది. దీన్ని మనం గుర్తించాలి. సో ఫైనాన్షియల్ అండ్ మెటీరియల్ స్కేర్సిటీ ఇందాక చెప్పుకున్నాం. అండ్ పొజిషనల్ అండ్ బ్రాండ్ వైజ్ డిసడ్వాంటేజెస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను నేను. మార్కెట్ లో మీరున్న పొజిషన్ వలన మీకు వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్. ఉదాహరణకి మనందరికీ టాటా నానో కార్ తెలుసు. కార్ అంటే రిచ్ పీపుల్ వాడుకునేది అనే ఒక ఫీలింగ్ ఉన్నది. పాపం టాటా గారు రతన్ టాటా దాన్ని మంచి సహృదయంతో ₹1,00,000కి నేను కారు తీసుకొస్తానంటే ₹1,00,000 కారు కి తీసుకొస్తే మన రిచ్ అనుకోరు ఎవరు, మనం ఆ కారు కొంటే అనే ఫీలింగ్ తో ఎవడో కారు కొనలేదు. ఆయన అంత కష్టపడి నష్టపోయి కారు తీసుకొచ్చిన. నానో కారు ఫెయిల్ అవడానికి గల కారణాల్లో దాని వెనకాల సైకలాజికల్ రీజన్. కార్ అంటే రిచ్ అందుకని నానో కారు కంటే ఏముంది, అది ₹1,00,000 కారే కదా, దాని రిచ్ అని ఎవడు అనుకోడు. రిచ్ అని ఎవరు అనుకోరు కనుక కారు కొందాం అనుకున్నవాడు అందరూ మానేశారు దాన్ని. అంతేగాని టెక్నికల్ ఫెయిల్ అవటం దానికి మెయిన్ కారణం కాదు, ఈ సోషల్ స్టిగ్మానే మెయిన్ కారణం. సో ఈ అడ్వాంటేజెస్ మనం చూసుకోవాలి. ది ఏరియా జనరల్ గా బిజినెస్ లో కానీ వ్యక్తులుగా కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ ఏరియాలో మనకి ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయి, అది కూడా మనకి వీక్నెస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో టైప్స్ ఆఫ్ వీక్నెసెస్ కూడా తెలుసుకోవాలండి. ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ లేకపోవటం వీక్నెస్ అవుతుంది. స్కిల్డ్ ఎంప్లాయీస్ లేకపోవటం వీక్నెస్ అవుతుంది. అందుకనే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఎంప్లాయీస్ మీద పెట్టుబడి పెడతాయి, మనుషుల మీద పెట్టుబడి పెడతాయి. అండ్ ప్రాపర్ యాటిట్యూడ్ టీమ్స్ లో, అంటే టీమ్ మధ్యలో యూనిటీ లేకపోవడం, స్ట్రెంగ్త్ లేకపోవడం, ప్రాపర్ యాటిట్యూడ్ లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ టెక్నాలజీ. పక్కన వాళ్ళకి లేటెస్ట్ మోడల్ మెషిన్స్ ఉండి మనకి ఎప్పటి నుంచో పాత మోడల్ మెషిన్స్ ఉంటేనో లేటెస్ట్ టెక్నాలజీ. ఉదాహరణకి ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చిన చోట కంప్యూటర్లు వాడకుండా రెడీమేడ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయనుకోండి. రెడీమేడ్ ఫ్యాక్టరీస్ లో ఇప్పుడు అంతా కంప్యూటర్స్ లో కంప్యూటరైజ్డ్ మెషిన్స్ తో వర్క్ జరుగుతుంది. ఎవరన్నా పాతకాలం మోడల్లో రెడీమేడ్ చేద్దాం అనుకుంటే ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ మనకి వీక్నెస్లు అవుతాయి. సో పొజిషనల్ అండ్ బ్రాండ్ వైజ్ డిసడ్వాంటేజెస్ ఇందాక చెప్పుకున్నవి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఇది మనం చూసుకోవాలి. ఈ డిసడ్వాంటేజెస్ గుర్తుపెట్టాలి. సో వీక్నెస్లు, ఆల్ వీక్నెసెస్. వీక్నెస్ అంటే మన చేతుల్లో లేని దాన్ని మనం దేన్నైతే మనం మార్చలేమో దాన్ని వీక్నెస్ గా రాసుకోకూడదు. మార్కెట్ స్లంప్ లో ఉందండి, అది వీక్నెస్ కాదు, మీరు రాసుకోకూడదు, అది మీ చేతుల్లో లేని అంశం. వీక్నెస్ అంటే దానికి ఒక పరిష్కారం ఉన్నదాన్నే వీక్నెస్ గా రాసుకోవాలి. అంటే ఏంటి, ఉదాహరణకి మేము మా స్టూడెంట్స్కి అయితే చెప్తుంటాం, లెక్కలు రాకపోతే నేర్చుకో, వస్తాయి. మామూలుగా కన్నా కొంచెం లేట్ గా వస్తాయి, స్పెషల్ గా ట్యూటర్ని పెట్టుకో, వస్తాయి. ఇందాక కొన్ని వీక్నెస్లు చెప్పుకున్నాం. ఆ టీమ్స్ లో యాటిట్యూడ్ బాగోలేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఏర్పాటు చేయండి, వస్తుంది. వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వండి, వస్తుంది. కొత్త టెక్నాలజీ నేర్పించండి, 4 కంప్యూటర్లు పెట్టండి, వస్తుంది. సో మీరు ఏదన్నా ఒక వీక్నెస్ అని రాసుకుంటే దాన్ని ఓవర్కమ్ చేసేందుకు ప్లాన్ కూడా ఉండాలి. వీక్నెస్ అనేది పని మానేయటానికి, గోల్ నుంచి వెనక్కి వెళ్ళటానికి, ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకునేందుకు వంక కాకూడదు. వీక్నెస్ నోటింగ్ వీక్నెస్ షుడ్ నాట్ లీడ్ టు బ్లేమ్ గేమ్. దీనివల్ల నువ్వే దీనికి కారణం, ఆ రోజే నేను కంప్యూటర్లు కొందామని చెప్పాను, దీనివల్ల నువ్వే ఇది చేసావు, నువ్వే వాడిని పెట్టుకున్నావు, వాడి వల్ల నీకు తలకాయ నొప్పి వచ్చింది. ఆల్ దీస్ థింగ్స్ వీక్నెస్ షుడ్ నాట్ లీడ్ టు బ్లేమ్ గేమ్. వీక్నెస్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మనం స్వాట్ అనాలిసిస్ కోసం అని కూర్చుని
ఒకళ్ళు తిట్టుకుని ఈ వీక్నెస్ కి నువ్వే కారణం అనుకునే పరిస్థితి రాకూడదు. అంచేత వీక్నెస్ ఉంటే వీక్నెస్ అని రాసుకోవాలి, దాని పక్కన సొల్యూషన్ రాసుకునేందుకు రెడీగా ఉండాలి. అంతే తప్ప వీక్నెస్ కారణం ఏంటి, ఎవరు కారణము, ఇవన్నీ మనం మాట్లాడకూడదు. సో వీక్నెస్ అని మనం ఒక విషయాన్ని రాసుకున్నాము అంటే నెక్స్ట్ టైం మన ప్లాన్ లో కానీ మనం చేసే పనుల్లో కానీ దాని మీద ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయకుండా ఏమంటాం దాన్ని, ఉదాహరణకి నాకు ఎక్కువ మాట్లాడటం వీక్నెస్ అండి అన్నాం అనుకో, ఎక్కువ మాట్లాడటం వీక్నెస్ అండి, ఎక్కువ మాట్లాడటం వీక్నెస్ అండి, 10 ఏళ్ల క్రితం అదే చెప్పు, 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే చెప్తున్నావు. నువ్వు వీక్నెస్ అని చెప్పుకునే ఉపయోగం ఏముంది? దాన్ని నీకు వీక్నెస్ అని నీకు తెలిస్తే దాంట్లో నుంచి బయటపడేందుకు నువ్వేం చేసావు? ఇది నువ్వు చూడాలి. కనుక నీ వీక్నెస్ అని నువ్వు ఒక విషయాన్ని ఒప్పుకున్నావు, పబ్లిక్ గా కాగితం మీద రాసుకున్నావు అంటే, నువ్వు అంటే పర్సనల్ గా కానీ బిజినెస్ లో కానీ, దాని నుంచి మీరు బయటపడేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చెయ్యాలి, దాని మీద ఫోకస్ చేయాలి. రైట్. సో వీక్నెస్ తర్వాత ఆపర్చునిటీస్ అండి. ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు. అవకాశాలు అంటే ఏంటి? ఇప్పుడు మన చేతిలో లేవు, రాబోయేవి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, ప్రపంచంలో మార్పు మాత్రమే శాశ్వతము. ఇప్పుడున్న పరిస్థితులు రేపు రాకపోవచ్చు, పరిస్థితులు మారవచ్చు. ఓకే, మారతాయి. మారితే ఏమవుతుంది? మనకి లాభం ఏమైనా వస్తుందా? ఓకే, రావచ్చు. సో మనకి లాభం వచ్చే మార్పులు ఏముంటాయో అవన్నీ అవకాశాలు. ది చేంజెస్ దట్ విల్ ఎనేబుల్ యూ టు మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్స్. దీని గురించి మళ్ళీ చెప్దామండి తర్వాత, ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మన బలాలని ఉపయోగించుకునేందుకు వీలైనవి అవి మనకి ఒక స్ట్రెంగ్స్ అవుతాయి. తర్వాత ది చేంజెస్ దట్ విల్ ఎనేబుల్ యూ టు మిటిగేట్ యువర్ వీక్నెస్, లేదా మీ బలహీనతలు. ఉదాహరణకి మేము మా స్టూడెంట్స్ కి చెప్తుంటాం, మీకు మ్యాథ్స్ కష్టం అనుకోండి, మ్యాథ్స్ పేపర్ తేలిగ్గా ఇచ్చాడు. సో మీకు మ్యాథ్స్ కొంచెం డిఫికల్ట్, కష్టమైన ప్రాబ్లమ్స్ చేయలేరు, మ్యాథ్స్ పేపర్ తేలిగ్గా ఇచ్చారు, మీ బలహీనత కవర్ అయిపోయింది. సో లేదు, మీకు ఫిజిక్స్ లో మీకు సూపర్ స్ట్రెంగ్త్ ఉంది, ఫిజిక్స్ పేపర్ బ్రహ్మాండమైన డిఫికల్ట్ గా ఇచ్చాడు. మీరు ఫిజిక్స్ పేపర్ డిఫికల్ట్ గా ఇవ్వటం వల్ల ఏమైంది? మీరు మాత్రమే ఆన్సర్ చేయగలిగారు, మీ కాంపిటీటర్స్ చాలా మంది సోసోగా ఉన్నాడు, ఆన్సర్ చేయలేకపోయారు, మీకు ఎక్కువ ర్యాంక్ వస్తుంది. సో ఇందాక చూడండి, ఒకటేమో అవకాశం ఏమనుకున్నాం, ఫిజిక్స్ పేపర్ టఫ్ గా రావటం అనేది ఒక అవకాశం. ఎందుకని? మీకు ఫిజిక్స్ మీ స్ట్రెంగ్త్, అది టఫ్ గా వస్తే మీకు ఉపయోగం. మ్యాథమెటిక్స్ మీ వీక్నెస్, అది ఆ వీక్నెస్ కవర్ అయ్యేలాగా మ్యాథమెటిక్స్ ఈజీగా వస్తే మీకు ఇది. సో బిజినెస్ లో కూడా ఇట్లాంటి కొన్ని మార్పులు వస్తాయండి. ఉదాహరణకి మన రియల్ ఎస్టేట్ వాళ్ళకంటే మన ఏరియాలో ఏదైనా రోడ్డు పడటమో, లేకపోతే ఇంకోటి అవటమో, ఇంకో ఏదైనా మార్పులు రావటమో, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇవన్నీ. ది మెటీరియల్ అండ్ ఫైనాన్షియల్ ఫ్లోస్ దట్ మే అక్కర్, అనుకోకుండా కలిసి వచ్చే మెటీరియల్, అనుకోకుండా కలిసి వచ్చే డబ్బులు వగేరాలు. అంటే ఉదాహరణకి మీరు కొత్త మిషన్స్ కొనుక్కోవాలి, పాత మిషన్స్ మార్చాలనుకున్నారు, లక్కీగా ఎవడో ఫ్యాక్టరీ వాడు మీకు ఏ వేలంలోనో ఇంకోటో మీ కొత్త మిషన్స్ మీకు అమ్మేశాడు అమ్మటానికి. కొత్త ఆల్మోస్ట్ కొత్త మిషన్స్ మీకు సెకండ్ హ్యాండ్ రేట్కి వచ్చినాయంటే అది మీకు అడ్వాంటేజ్ కదా. సో లేకపోతే ఇట్లా స్టాక్ ఏదైనా దొరికింది మీకు, ఇలాంటివన్నీ ఏదైనా మనం దాన్ని తీసుకోవచ్చు. థ్రెట్స్, డిసడ్వాంటేజెస్ దట్ మే కమ్. ఇందాక చెప్పినట్టు కొన్ని మార్పుల వలన మనకు ప్రాబ్లం రావచ్చు. సడన్ గా బ్యాంక్ మేనేజర్ కి ట్రాన్స్ఫర్ అయింది, మనకు అంతా ఈ ప్రాజెక్ట్ రెడీ అయిన తర్వాత వాడు లోన్ ఇస్తానన్నాడు, మళ్ళీ మొదటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొదలెట్టాలి, మొత్తం అంతా వాడిని కన్విన్స్ చేయాలి. ఎంత ప్రాజెక్ట్ అంతా ఓకే అయినా పర్సన్ బట్టి మారుతుంటది కదా. సో దట్ మే బి బ్యాంకు మేనేజర్ కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. దట్ ఈస్ ఎ డిసడ్వాంటేజ్, దట్ ఈస్ ఎ థ్రెట్. ది చేంజెస్ దట్ విల్ డిజేబుల్ యువర్ స్ట్రెంగ్స్, ది చేంజెస్ దట్ విల్ మాక్సిమైజ్ లాసెస్ డ్యూ టు యువర్ వీక్నెసెస్. మీకు ఆల్రెడీ వీక్నెస్ ఉంది, మీరు అసలే ఫైనాన్షియల్ గా మీరు రేపు వచ్చే వారం నాటికి ఓడి శాంక్షన్ అవ్వకపోతే బండి నడిచేటట్లేదు, ఇవాళ సాయంత్రం బ్యాంక్ మేనేజర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు, మన పరిస్థితి ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. లేదు, మన కస్టమర్ ఇస్తానన్న కస్టమర్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, రావాల్సిన వాడు 60 రోజుల్లో పేమెంట్ ఇచ్చేవాడు 90 రోజులకు కానీ పేమెంట్ ఇవ్వట్లేదు, అప్పుడు మన పరిస్థితి ఏంటి? మా అశోక్ గారు ఉన్నారు, ఆయనకు సప్లయర్స్ ఉన్నారు, ఆయన ఏదో ఇదయ్యాడు, ఆయనకు రావాల్సిన ఐసీ సప్లయర్స్ తైవాన్ లో ఏదో భూకంపం వచ్చిందని వాడు టైంకి సప్లై చేయలేదు, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆల్ దీస్ థింగ్స్ ఆర్ థ్రెట్స్. ఏదైనా జరగచ్చు, జరిగితే అనుకోకుండా అయ్యేది. అబ్స్టాకిల్స్ దట్ మే అక్కర్ ఇన్ ద మెటీరియల్ అండ్ ఫైనాన్షియల్ ఫ్లోస్. ఇందాక చెప్పుకున్నట్టే, ఇందాక మనం ఏదొచ్చినా సరే మనం అనుకున్న మెటీరియల్ ఫ్లో అండ్ క్యాష్ ఫ్లో అండ్ మెటీరియల్ ఫ్లో, ఈ రెండు చెప్తాం. క్యాష్ ఫ్లో అండ్ మెటీరియల్ ఫ్లో ఆర్ ది లైఫ్ లైన్స్ ఆఫ్. మన మనిషికి బతకాలి అంటే గాలి, ఆహారము, రక్తము రెండు ప్రసారం జరగాలి కదా.
గాలాడుతూ ఉండాలి, రక్త ప్రసారం జరుగుతూ ఉండాలి, గుండె కొట్టుకుంటూ ఉండాలి, ఊపిరితిత్తులు ఆడుతూ ఉండాలి. ఈ రెండు ఉంటే బతుకుతారు. మా సిపిఆర్ ఎక్స్పర్ట్ రతన్ శేఖర్ కూడా ఉన్నాడు క్లాసులో. సో ఫస్ట్ అదే చెక్ చేయమని చెప్తాడు ఆయన, ఏబిసి అని చెప్పి. ఏబిసి అంటే ఎయిర్వే, బీసీ అంటే బ్లడ్ ఫ్లో, ఈ రెండు ఉన్నాయో లేదో చెక్ చేయమని. కనుక సో బిజినెస్కి వచ్చేసరికి ఏబిసి ఏంటి? బిజినెస్కి వచ్చేసరికి ఏబిసి ఏంటంటే క్యాష్ ఫ్లో అండ్ మెటీరియల్ ఫ్లో. ఈ రెండు ఉంటేనే ఉన్నట్టు. బిజినెస్ కి మెటీరియల్ ఆపేసినా, క్యాష్ ఆపేసినా, ఈ రెండు ఫ్లోల్లో ఏదో ఆగినా బిజినెస్ ఆగిపోద్ది. కనుక ఈ రెండు ఫ్లోల్లో ప్రాబ్లం ఏరియా ఎక్కడున్నా మనకి అది థ్రెట్ వచ్చే అవకాశం ఉంది. సడన్ గా ఏ లారీలు సమ్మె, ఈ మధ్యకాలంలో పాపం లారీలు వాళ్ళు సమ్మె చేయట్లేదు. ఒకప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు సమ్మె చేసేవాళ్ళు, చేశారు, మనకు రావాల్సిన మెటీరియల్ టైంకి రాలేదు. దట్ మే బి ఏ థ్రెట్. ఇది చూసుకోవాలి. సో పొజిషనల్ అనాలిసిస్. సో దీన్ని అందుకనే స్వాట్ అనాలిసిస్ అని మార్చి, ఇక్కడ నేను పొజిషనల్ అనాలిసిస్ అని మార్చాను చూడండి. స్వాట్ అనాలిసిస్ ఈజ్ యాక్చువల్లీ పొజిషనల్ అనాలిసిస్. మార్కెట్ లో మనం ఎక్కడున్నామో తేల్చుకునేందుకు చేసేది. మీకు ముందే చెప్పాను. సో ఈ పొజిషనల్ అనాలిసిస్ ని మనం ఎలా చూడాలి అంటే, దీంట్లో రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మన చేతిలో మన కంట్రోల్లో ఉండే ఫ్యాక్టర్స్. మన చేతిలో మన కంట్రోల్లో ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి? స్ట్రెంగ్స్ మీ చేతుల్లోనే ఉన్నాయి, మీకు రెడీగా అందుబాటులో ఉన్నాయి, వీటిని వాడుకోవడం ఆలస్యం. వీక్నెసెస్ మీవే ప్రాబ్లమ్స్, వీక్నెసెస్ మీరు దాని మీద ఫోకస్ చేస్తే వాటిని మీరు తగ్గించుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఈ రెండు పూర్తిగా మీ కంట్రోల్లో ఉన్నవి. అందుకనే వాటి గురించి ఎక్కువసేపు చెప్పాను నేను. స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ విషయంలో మీరు పొరపాట్లు చేసిన ప్రాబ్లం లేదు, కానీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ విషయంలో తప్పులు చేయకూడదు, చేయకూడదు, చేయకూడదు. రైట్. అండ్ ఎక్స్టర్నల్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఆర్ ఎక్స్టర్నల్. మీ చేతిలో లేవు, వస్తే రావచ్చు, లేకపోతే లేదు. గవర్నమెంట్ మారితే మారచ్చు, మారకపోతే లేదు. రేపొద్దున బడ్జెట్ లో, రేపొద్దున ఇప్పుడు బడ్జెట్ నడుస్తుంది, సీతారామన్ గారు మనకు కావాల్సిన ట్యాక్సులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మనకు కావాల్సిన సరుకుల మీద పన్ను పెంచవచ్చు, పెంచకపోవచ్చు. ఆల్ దీస్ థింగ్స్ మన చేతిలో లేవు, కానీ వస్తే వాడుకునేందుకు సిద్ధంగా ఉండాలి. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కనుక ఇది చూసుకోవాలి మనం. సో వీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ అవర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, బట్ వీ షుడ్ బి రెడీ ఫర్ ద ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఈ డిఫరెన్సియేషన్ గమనించకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో దీని గురించి స్వాట్ అనాలిసిస్ ఎందుకు చేసుకోవాలి? స్ట్రెంగ్స్, ఆపర్చునిటీస్ ఒక కోవకు చెందినవి, రెండు మనకి అడ్వాంటేజ్ ఇచ్చేవి. వీక్నెసెస్ అండ్ థ్రెట్స్ రెండు మన వెనక్కి లాగేవి. సో వీటిని ఎట్లా వాడుకోవాలి? స్ట్రెంగ్స్ మన అవకాశాలుగా వచ్చినప్పుడు, ఎప్పుడు అవకాశం దొరికితే దాన్ని మన స్ట్రెంగ్త్ తో దాన్ని బ్రహ్మాండమైన యూసేజ్ చేసుకోవాలి. మన చెప్తుంటారు, క్రికెట్ షటిల్ ఆడుతున్నప్పుడు బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ ఆడుతుంటాం అనుకోండి, షటిల్ లోను, టెన్నిస్ లోను. మనకి ఫోర్ హ్యాండ్ బాల్ దొరికితే ఉతికేయాలి, షాట్ పడిపోవాలి. అది మనకి ఇది చూసుకోవాలి. సో స్ట్రెంగ్స్ మనకు ఉన్నప్పుడు దాంతో మన థ్రెట్స్ ని మిటిగేట్ చేయాలి. అంటే వాటితో ఒకవేళ మనకు ఏదో అనుకోని ప్రమాదం వస్తే దానికి మనం బలం అడ్డేసి మనం వాడుకోగలిగి దాన్ని అడ్డుకోగలిగి ఉండాలి ప్రమాదాన్ని. మరి ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, వీక్నెస్లు అనేవి మన ప్రమాదాలని పెంచుతాయి. ప్రమాదం వల్ల వచ్చే నష్టము మన వీక్నెస్ వల్ల పెరుగుతుంది. ప్రమాదం మామూలుగా ప్రమాదమే, ఎవరికైనా రావచ్చు, కానీ నీకు ఆ ప్రమాదానికి ఉదాహరణకి కోవిడ్ లో మీ అందరికీ గుర్తుండి ఉంటుంది. ఏమని? కోవిడ్ వచ్చిన వాళ్ళలో పోయిన వాళ్ళు ఎవరు? ఆల్రెడీ హెల్త్ వీక్నెస్ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, ఇంకో ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఉన్నవాళ్ళు. కోవిడ్ వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు విత్ స్టాండ్ అయ్యారు, శరీరం బలంగా ఉన్నవాళ్ళు విత్ స్టాండ్ అయ్యారు. సో వీక్నెస్ వచ్చినప్పుడు మీ ప్రాబ్లమ్స్, మీ థ్రెట్స్ వచ్చినప్పుడు మీకు ఉన్న వీక్నెస్ కారణంగా అవి థ్రెట్స్ ఇంటెన్సిఫై అవుతాయి. కనుక మీ వీక్నెస్ మీద ఫోకస్ చేసి, అంటే ఎప్పుడో ప్రమాదం వస్తుందని కాదు, ఇప్పటి నుంచే వీక్నెస్ మీద మనం ఫోకస్ చేసి ఎక్స్ట్రా కేర్ తీసుకుని, ఒకవేళ దీనికి సంబంధించిన థ్రెట్ వస్తే మనం ఇబ్బంది పడతామని రెడీగా ఉండాలి. సో ఆపర్చునిటీస్, ఈ ఆపర్చునిటీస్ గురించి ఇంకో మాట ఉంది. ఆపర్చునిటీస్ వస్తే మనం వాటిని వాడుకుని మన వీక్నెస్ వల్ల నష్టం జరగకుండా కాపాడుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కనుక ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎలాంటి అవకాశము, మన వీక్నెస్ ని కవర్ చేసుకునే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని మనం వెతుక్కుంటుండాలి. ఇది చూసుకోవాలి. అంటే అవకాశాల కోసం వెతకాలి, థ్రెడ్స్ వస్తాయని ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఇది చూసుకోవాలి. సో శాంపిల్ చూద్దామండి కొన్ని. ఇది మన అందరికీ అర్థమవుతుందని బిజినెస్ లో కాకుండా నేను కావాలని ఇది నేను దీంట్లోనే ఉంచాను. ఒకటి, ఒక స్టూడెంట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఎగ్జామినేషన్స్ కోసం ఐఐటి జేఈఈ రాస్తున్నాడు అనుకుందాం, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అతని స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఎట్లా రాసుకున్నాడో చూద్దాం అర్థం అవటం కోసం. అతనికి ఇంగ్లీష్ బాగా వస్తుంది,
బెస్ట్ కోచింగ్ సెంటర్ లో ఉన్నాడు, మంచి కాన్సన్ట్రేషన్ ఉంది, ల్యాప్టాప్ ఇంటర్నెట్ అవైలబుల్ గా ఉన్నాయి, పేరెంటల్ సపోర్ట్ బాగుంది. ఇవి స్ట్రెంగ్స్. ఎందుకనండి? అదేంటి సార్, ఐఐటి జేఈఈలో ఇంగ్లీష్ క్వశ్చన్స్ రావు కదా, ఇంగ్లీష్ స్ట్రెంగ్త్ అని ఎందుకు రాశారని డౌట్ ఎవరికైనా వచ్చిందా? ఎందుకు రాసామంటే మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్, ఫిజిక్స్ క్వశ్చన్స్, కెమిస్ట్రీ క్వశ్చన్స్ అన్ని ఇంగ్లీష్ లోనే ఉంటాయండి. ఇంగ్లీష్ బాగా వస్తే క్వశ్చన్స్ వేగంగా చదివి తప్పు లేకుండా అర్థం చేసుకోగలుగుతాడు, అప్పుడే కరెక్ట్ ఆన్సర్ రాయగలుగుతాడు. కనుక మీరు మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ ఉంటే వాళ్ళని మీరు ఇంజనీర్లు చేయాలన్నా డాక్టర్లు చేయాలన్నా వాళ్ళకి ఇంగ్లీష్ బాగా రావాలి. అది మర్చిపోకండి. ఇంగ్లీష్ బాగా రావడం అనేది అడ్వాంటేజ్ అవుతుంది గ్యారంటీగా. పర్టికులర్లీ మీరు ఆ క్వశ్చన్ చదివి అర్థం చేసుకునేందుకు ఒక క్వశ్చన్ లో మీకు 1 సెకండ్ టైం కలిసి వచ్చినా 200 క్వశ్చన్స్ లో 200 సెకండ్ల టైం కలిసి వస్తే ఎంత టైం కలిసి వస్తే లెక్కేసుకోండి. సో బెస్ట్ కోచింగ్ సెంటర్ ఉంది కనుక డెఫినెట్ గా ఉన్న వాళ్ళలోకి బెస్ట్ ఇది వస్తుంది, అతనికి బెస్ట్ కోచింగ్ దొరుకుతుంది, గైడెన్స్ దొరుకుతుంది, అతనికి కాన్సన్ట్రేషన్ పవర్ బాగుంది. అంటే చదివితే ఒకసారి కూర్చుంటే మాత్రం బ్రహ్మాండం కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఆ చాప్టర్ లవ్ చేస్తాడు, బుర్రలోకి ఎక్కించుకుంటాడు. బాగుంది. సో లేటెస్ట్ డెవలప్మెంట్లు ఏమైనా ఉంటే ల్యాప్టాప్ ఇంటర్నెట్ అవైలబుల్ గా ఉంది కనుక ఈజీగా తెలుసుకోగలుగుతాడు. పేరెంటల్ సపోర్ట్ బాగుంది, అంటే అతనితో పాటు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, పట్టించుకుంటారు. బాగా చదువుతున్నాడా చదవట్లేదా, అబ్బాయికి ఏం కావాలో తెలుసుకుంటారు. రైట్. సో కానీ మనవాడు హైలీ ఎమోషనల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి? కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా అది కొంచెం ఎక్కువ వస్తుంది, ఎక్కువసేపు ఉంటుంది. సో ఎక్కువ వచ్చి ఎక్కువసేపు ఏమొస్తుంది? అప్పుడు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, కోపం వచ్చినా చదువు చెడిపోద్ది. ఎందుకంటే అది ఎక్కువసేపు ఉంటుంది కదా, వచ్చి వెళ్ళిపోదు కదా, హైలీ ఎమోషనల్ కదా. సో మనవాడికి ఇంగ్లీష్ బాగా వచ్చు కానీ లెక్కలు కొంచెం వీక్. భిన్నాలు చూడంగానేనో, పాయింట్లు పర్సంటేజ్లు చూడంగానేనో కాస్త బ్రెయిన్ కొంచెం స్లోగా పనిచేస్తుంది, సరిగ్గా పనిచేయదు. సో ఇంగ్లీష్ రావటం ఎంత అడ్వాంటేజో, భిన్నాలు, పర్సంటేజీలు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో తేడాలు ఉండటం అది అంత మైనస్ అవుతుంది. సో సోషల్ మీడియా హ్యాబిట్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ల్యాప్టాప్ అవైలబిలిటీ ఉందన్నా దాన్ని మనం పాజిటివ్ గా వాడుకోవచ్చు, నెగిటివ్ గా వాడుకోవచ్చు. మనకి సోషల్ మీడియా హ్యాబిట్స్ ఉంటే, చేతిలో అందుబాటులో ల్యాప్టాప్ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి. సో స్లో అండ్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్, స్లో అండ్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్, స్లో అండ్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఉండటం వల్ల వాడు లెక్కలు చేసుకునేటప్పుడు, వాడు నోట్స్ రాసుకునేటప్పుడు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడు గబగబా నోట్స్ రాసుకుంటే వాడు రైటింగ్ రేపు 4 రోజులు అయిన తర్వాత వాడు ఏం రాసుకున్నాడో వాడికి అర్థం కాదు, దానివల్ల ఉపయోగం లేదు. స్లోగా రాసుకుంటే పని అవ్వదు. ఇదనమాట సమస్య. వీక్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఉన్నంతలో ఉన్నారు కానీ ఇంకా ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే మెటీరియల్, ఇంకేదైనా ఎక్స్ట్రా చేయాలంటే ఇంట్లో వాళ్ళ దగ్గర అంత ఇది లేవు. వాళ్ళకి సపోర్ట్ అయితే ఉంది కానీ సపోర్ట్ ఉన్న వాళ్ళ ఉన్న డబ్బుల వరకే వాళ్ళు చేయగలుగుతారు కదా. సో ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఇప్పుడు జేఏఈ ఎంట్రన్స్ లో ఆన్లైన్ లో జరుగుతున్నాయి, చాలా సాధ్యమైనంత వరకు ఆన్లైన్ లో జరుగుతున్నాయి కనుక మనవాడికి చిన్నప్పటి నుంచి ల్యాప్టాప్ ఉంది, అల్మార్ట్ లో ఉంది కనుక ఆన్లైన్ లో ఎగ్జామ్ రాయటం మిగిలిన వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఈజీ. సో పేపర్ మోడల్ మారుతుందని అంటున్నారు. ఒకవేళ మారితే వీడి దగ్గర ఇంటర్నెట్ అందుబాటులో ఉంది కనుక, మిగిలిన బెస్ట్ కోచింగ్ సెంటర్ లో ఉన్నాడు కనుక త్వరగా ఆ చేంజ్ ని అందిపుచ్చుకోగలుగుతాడు. సో వీడికి మ్యాథమెటిక్స్ వీక్ అని చెప్పుకున్నాం కానీ ఆల్రెడీ బెస్ట్ కోచింగ్ సెంటర్ లో ఉన్నాడు కనుక వీడికి తగిన కోచింగ్ పట్టుకుని ఆ వీక్నెస్ నుంచి బయటపడే అవకాశం గ్యారంటీగా ఉంది. ఇవన్నీ అవకాశాలండి. తర్వాత సో థ్రెట్స్, గెట్టింగ్ డిస్టెస్డ్ బై ప్రెషర్. ఇందాక అనుకున్న ఎమోషనల్ కదా, కొంచెం 4 మార్కులు తక్కువ వచ్చినా, ఎవరన్నా టీచర్ విసుక్కున్నా, లేదా పేరెంట్స్ విసుక్కున్నా, కొంచెం ప్రెషరైజ్ ఎక్కువైనా మన వాడు ఎమోషనల్ అయిపోయి చెడగొట్టుకునే అవకాశం చాలా ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ పేపర్ టఫ్ గా వచ్చే అవకాశం డెఫినెట్ గా ఉంది. మీకు తెలిసిందే కదా. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, ఎప్పుడైనా హైలీ ఎమోషనల్ అయితే, ప్రెషరైజ్ అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. సో ఇవన్నీ థ్రెట్స్. ప్రస్తుతానికి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు కానీ పరీక్షల దగ్గర పడినప్పుడు రావచ్చు. మ్యాథ్స్ పేపర్ కష్టంగా రావచ్చు, తేలిగ్గా రావచ్చు. ఒకవేళ మ్యాథ్స్ పేపర్ కష్టంగా వస్తే ర్యాంక్ జారిపోవచ్చు. దట్ ఈస్ ది ప్రాబ్లం. సో ఇప్పుడు మనం బిజినెస్ గురించి ఆలోచిద్దాం. ఇంకొక మోడల్, ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ని 3 కోట్లు మినిమం అయ్యేటువంటి విల్లాస్ని చేద్దామని అనుకుంటున్నారు. లగ్జరీ విల్లాస్ డిజైన్ చేసి అమ్ముతున్నారు, అది వాళ్ళ ప్రాజెక్ట్. వాళ్ళు ఎలా స్ట్రెంగ్త్ స్వాట్ అనాలిసిస్ చేస్తారు. సో గుడ్ బ్రాండ్ వాల్యూ ఉంది ఆ కంపెనీకి, ఆ కంపెనీ పేరు చెప్పగానే ఎవరైనా సరే కొంటారు, ఓకే నమ్మచ్చు, దీన్ని కొనొచ్చు, అన్ని కరెక్ట్ గా ఉంటాయి అనుకుంటారు. సో 3 కోట్లు పెట్టుకునేవాడు ఫస్ట్ కంపెనీ బ్రాండ్ వాల్యూ చూస్తాడు కదా. అట్లాగే వాళ్ళ విల్లా డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్ గా లేటెస్ట్ డిజైన్ తో ఉంది. గుడ్, ఇవన్నీ స్ట్రెంగ్స్. సో గుడ్ సేల్స్ టీమ్ ఉంది, మంచి కంపెనీ, మంచి బ్రాండ్ వాల్యూ ఉంది, మంచి సేల్స్ టీమ్ కూడా ఉంది, బాగుంది. లెస్ కాంపిటీషన్, 3 కోట్లు పెట్టి విల్లాలు, వాళ్ళ రియల్ ఎస్టేట్ లో అంత ఖరీదైన సెక్టర్ లో ఇప్పుడు మనకి లెస్ కాంపిటీషన్ ఉంటుంది.
సో వాళ్ళతో పాటు పోల్చినప్పుడు మొత్తం మీద విజయవాడ లాంటి పెద్ద సిటీలోనో హైదరాబాద్ లాంటి సిటీలోనో ఒక బెంగళూరులో అక్కడికి వెళ్తే తప్ప మనకు విజయవాడ హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో పోల్చుకుంటే సంవత్సరానికి ఇట్లాంటి కొత్త ప్రాజెక్టులు అసలు విల్లా ప్రాజెక్టులు ఎన్ని వస్తాయి? డెఫినెట్ గా ఐదుల సంఖ్యలో పదుల సంఖ్యలో ఉంటాయి తప్పితే మిగిలిన ప్రాజెక్టు లాగా వందల సంఖ్యలో అయితే ఉండవు. కనుక కాంపిటీషన్ తక్కువ ఉంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కు దగ్గరగా ఉంది. వీళ్ళు 3 కోట్లు పెట్టి విల్లా కొనేవాడు జనరల్ గా విమానాల్లో తిరిగేవాడు అయి ఉంటాడు. కనుక ఎయిర్పోర్ట్ కు దగ్గరగా ఉండటం అనేది మన దీనికి మన వెంచర్ కి డెఫినెట్ గా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇవన్నీ స్ట్రెంగ్త్లు. సో ఎక్స్పెన్సివ్. ఎప్పుడైనా సరే ఎక్స్పెన్సివ్ అయినప్పుడు ఎవడైనా సరే డబ్బులు రెడీగా పెట్టుకున్నాడైనా 3 కోట్లు బ్లాక్ అయిపోతాయి అనుకో, డబ్బులు ఉన్నవాడైనా 3 కోట్లు పెట్టుకుంటే ఆలోచిస్తాడు. కనుక ఎక్స్పెన్సివ్ అయినప్పుడు ఎక్స్పెన్సివ్ అవడం అనేది డెఫినెట్ గా వీక్నెస్ అండి. ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు కొనలేరు. సో మార్కెట్ తక్కువ ఉంటుంది. ఇందాక అనుకున్నాం పోటీ తక్కువ రైటే, కానీ కొనేవాళ్ళు కూడా తక్కువే. 3 కోట్లు పెట్టి కొనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇది హై ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి. మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ప్రాజెక్ట్ 6 నెలలు లేట్ అయితే వాచిపోతుంది, చాలా ప్రాబ్లం వస్తుంది. కనుక లేదు, కస్టమర్ కూడా ప్రాబ్లం వస్తుంది, బ్యాంకర్ కి ప్రాబ్లం వస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ లో మనం విల్లా కట్టించి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అమ్మేటప్పుడు అన్ని మన కంట్రోల్లో ఉంటాయి, అనుకున్న టైంకి డెలివరీ చేయగలమని చెప్పగలమా? లేదు. కనుక హై ఇంట్రెస్ట్ రేట్లు అనేది డెఫినెట్ గా వీక్నెస్ ప్రాజెక్ట్ కి. రీసేల్ వాల్యూ డెఫినెట్ గా తక్కువ. చిన్న ఫ్లాట్లు అయితే ఈజీగా కొంటారు, ఈజీగా అమ్ముతారు. 3 కోట్లు పెట్టి విల్లా కొని మళ్ళీ అమ్మాలంటే ఆ రేటుకి అమ్మలేరు, కొనేవాడు రెడీగా ఉండడు, ఎక్కువసేపు ఆగాల్సి వస్తుంది. డెఫినెట్ గా రీసేల్ వాల్యూ తక్కువ ఉంటుంది. అది డిసడ్వాంటేజ్. కనుక ఇందాక మనం అనుకున్నట్టు రెడీగా కొందామని ఎవరు అనుకోరు. సో ఫార్ టు సిటీ సెంటర్, విమానాశ్రయానికి దగ్గరగా ఉందంటే అర్థం ఏంటి? సిటీ సెంటర్ కి దూరంగా ఉందని. అంటే నువ్వు ఏది కొనుక్కోవాలన్నా కార్ వేసుకు రావాలి, లేకపోతే ఊబర్ బుక్ చేసుకోవాలి, ప్రత్యేకించి కార్ వేసుకుని రావాలి. ఇది పెద్ద ప్రాబ్లం. ఏదైనా సిటీలో ఫంక్షన్ కి పార్టిసిపేట్ చేయాలన్నా, సినిమా చూడాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా నువ్వు కంపల్సరీగా నీ ఓన్ ఇది ఉంటే గానీ నువ్వు రాలేవు. ఇది డెఫినెట్ గా ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇది చూసుకోవాలి. సో ఆపర్చునిటీస్. సో మన దానికి దగ్గరలో ఒక సెజ్ చేస్తున్నారు. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ కదా. సెజ్ చేస్తే అక్కడ యాక్టివిటీ పెరుగుతుంది, అన్ని రకాల వాళ్ళు వస్తారు, అక్కడికి ట్రాన్స్పోర్ట్ అవన్నీ పెరుగుతుంది. సో కనుక మన చుట్టూ ఒక ఎన్విరాన్మెంట్, ఊరికి దూరం అనే ఫీలింగ్ పోతుంది. అట్లాగే అక్కడికి నేషనల్ హైవే ఎక్స్టెన్షన్ పక్క నుంచి వెళ్తుంది అంటున్నారు. బైపాస్ రోడ్, కొత్త బైపాస్ రోడ్ వేస్తే మన దానికి దగ్గరలోంచి వెళ్తుంది అంటున్నారు. సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది? ఇందాక మనం అనుకున్నాం కార్లు కానీ సిటీ అవుట్ రీచ్ కానీ, ఇందాక ఆ వీక్నెస్ ఉన్న ప్రాబ్లం పోతుంది. అలాగే ఆ దగ్గరలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలనీ ఒకటి, పేదలకు ఇల్లు పథకంలో వేసే కాలనీ మనకి దగ్గరలో వస్తుంది అనుకుంటున్నారు, 1 కిలోమీటర్ లోపల. ఏంటి లాభము? పేదలకు ఇల్లు కాలనీ వస్తే, ఎందుకంటే విల్లాల్లో కూడా పని మనుషులు కావాలి కదా, ఇంకోటి కావాలి కదా. సో పేదలకు ఇళ్ల కాలనీకి అక్కడ ఒక 200 మందికి 300 మందికి కట్టించారనుకోండి, దానికి తగినట్టు అన్ని రకాల ఫెసిలిటీస్ వస్తే జనాలు మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్ గా మన దానికి కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. సో ఇవన్నీ అవకాశాలు జరగచ్చు అంటున్నారు, ఆలోచనలో ఉన్నాయి, ప్రపోజల్స్ లో ఉన్నాయి. జరుగుతుందో లేదో తెలియదు, కానీ జరిగితే మనకు సుడి తిరిగిందే. ప్రాబ్లమ్స్ ఇంకేంటి? ప్రాబ్లమ్స్ థ్రెడ్స్ ఏంటి? ఎకనామిక్ స్లో డౌన్ ఆల్రెడీ ఉంది. ఈ సంవత్సరమే 6% అంటున్నారు, వచ్చే సంవత్సరం 5% పడిపోతుంది అంటున్నారు. మనకి 9% 10% ఉండాల్సిన గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ తగ్గిపోతుంది. ఎకనామిక్ గ్రోత్ తగ్గితే ఏమవుతుంది? జనాలు జేబుల నుంచి డబ్బులు తీరు, కొంటలు లేట్ చేస్తారు, ప్రాజెక్ట్ లేట్ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయని ఆల్రెడీ చెప్పుకున్నాం, పంపలు అంటుకుంటాయి. గవర్నమెంట్ మారుతుంది అంటున్నారు. నేను ఇప్పుడు ఏమి తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ గురించి చెప్పట్లేదండి, జనరలైజ్డ్ గా రాశాను. గవర్నమెంట్ మారచ్చు, గవర్నమెంట్ లో ఉన్న అథారిటీలు మనకు తెలిసిన ఆఫీసర్స్ మారచ్చు, లేదా మినిస్టర్ల పొజిషన్ మారచ్చు. ఇది ఏం మారినా పెద్ద ప్రాజెక్టులకి సమస్య వస్తుంది. ఎందుకంటే మొదల నుంచి మళ్ళీ కదా, ఎవడు పొజిషన్ లోకి మారి కొత్త అధికారంలోకి వచ్చినా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాడి మీద కన్నేస్తాడు. వీడెళ్ళి వాడికి కనపడాలి, వాడిని మంచి చేసుకోవాలి, వాడికి ఇవ్వాల్సిందే. దాంతో పాటు గవర్నమెంట్ లెజిస్లేషన్స్, ఇప్పుడు బడ్జెట్ లో వాటిల్లో ఈ కొత్త కొత్త పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద పనులు ఎక్కువ వేయచ్చు, ఏదో మారచ్చు, రూల్స్ రెగ్యులేషన్స్ మార్చచ్చు అంటున్నారు. సడన్ గా అంతా పని చేసుకున్న తర్వాత రూల్స్ మారిస్తే ఎంత తలకాయ నొప్పిలో మన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి తెలుసు సగం. కనుక ఇవన్నీ అనుకోని ప్రమాదాలు. సో ఈ ప్రమాదం ముందే ఊహించుకోవాలి. అంటే పెద్ద ప్రాజెక్టులోకి, బిజినెస్ లోకి వెళ్తున్నప్పుడు దీని గురించి మళ్ళీ ప్రత్యేకమైన అనాలిసిస్ ఒకటి ఉందండి, దాన్ని పెస్ట్ అనాలిసిస్ అంటారు. స్వాట్ అనాలిసిస్ తో పాటు పెద్ద బిజినెస్ వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు పెస్ట్ అనాలిసిస్ అని ఒకటి చేస్తారండి. పిఈఎస్టి. పి అంటే పొలిటికల్, ఈ అంటే ఎకనామికల్, ఎస్ అంటే సోషల్, టి అంటే టెక్నికల్. ఈ 4 రంగాల్లో వచ్చే చేంజెస్ ని మనం చూసుకుని, ఆ చేంజెస్ మన బిజినెస్ కి ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా చూసుకోవటాన్ని పెస్ట్ అనాలిసిస్ అంటారు. స్వాట్ అనాలిసిస్ అనేది జనరల్,
పెస్ట్ అనాలిసిస్ అనేది స్పెసిఫిక్, అది చూసుకోవాలి. ఇది పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అట్లాంటి వాళ్ళు చేస్తారు. చిన్న కంపెనీ వాడికి రాజకీయాల మార్పు వస్తే కొంపలేం ముంచుకోండి, మిగిలిన ఈ మార్పులు ఏమి పెద్దగా ఏమి చేయవు చిన్న బిజినెస్ వాళ్ళకి. కానీ మల్టీనేషనల్ బిజినెస్లు, మల్టీ క్రోర్ బిజినెస్లు చేసే వాళ్ళకి స్వాట్ అనాలిసిస్ తో పాటు పెస్ట్ అనాలిసిస్ కూడా చేసుకుంటారు. పొలిటికల్, ఎకనామికల్, సోషల్ అండ్ టెక్నికల్ ఈ చేంజెస్ ఏమొస్తాయి, వీటి వల్ల ఏ మార్పులు వస్తాయి చేసేదాన్ని పెస్ట్ అనాలిసిస్ అంటారు. రైట్. సో స్వాట్ అనాలిసిస్ ముగించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలండి గుర్తుపెట్టుకోండి. షుడ్ హ్యావ్ అన్ ఎఫిషియెంట్ కోఆర్డినేటర్. మన కంపెనీలో స్వాట్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు స్వాట్ అనాలిసిస్ కి ఒక కోఆర్డినేటర్ పెట్టి, ఆ మనిషి రాసుకునేవాడిని పెట్టి, ఆ టీముని అందరినీ కలిసి కూర్చోబెట్టి, ఇట్ షుడ్ బి ఏ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్. బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అంటే అందరు ఐడియాలు, అందరు టక్ 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 ఐడియాలు చెప్తూ ఉంటారు, టక్ 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 రాసుకుంటూ ఉంటాం. ఇప్పుడు స్ట్రెంగ్స్ చెప్పండి అంటే టక్ 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 రాసుకోవాలి. ఆ రాసుకునేటప్పుడు నువ్వు ఆగు, నువ్వు చెప్తావు, నువ్వు ఆగు, నువ్వు చెప్తావు అని ప్రాపర్ గా కోఆర్డినేట్ చేసేవాడు ఒకడు ఉండాలి. అది రెస్పెక్టబుల్ పర్సన్, కాస్త న్యూట్రల్ గా ఉండేవాడు, అందరి యొక్క రెస్పెక్ట్ కమాండ్ చేసిన వాడు అయి ఉండాలి. సో నోట్ డౌన్ ఆల్ ఐడియాస్. ఎవరి ఐడియా గురించి అసలు అది ఐడియా మంచిదా కాదా డిస్కస్ చేయొద్దు. చెప్పడం రాసుకోవడం, చెప్పడం రాసుకోవడం, చెప్పడం రాసుకోవడం ఉండాలి. ఎంకరేజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ కూడా రావచ్చు. మనం నార్మల్ గా ఇదేంట్రా ఇలా మాట్లాడుతున్నాడు అనిపించే ఐడియాస్ కూడా మనం అప్పుడు ఏం డిస్కస్ చేయకూడదు, రాసుకోవాలి. కంపెనీలో చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డోంట్ ఎవాల్యూట్ ఎనీ ఐడియా ఇన్ ద స్పాట్. ఇది మంచిదా చెడ్డదా, దీనివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి, ఇవన్నీ అక్కడ నోట్ చేసుకునేటప్పుడు స్వాట్ అనాలిసిస్ ఈజ్ ఇనీషియల్లీ ఏ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్. బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అంటే వాళ్ళు మాట్లాడతారు, మనం రాసుకుంటాం, వాళ్ళు చెప్తారు, మనం రాసుకుంటాం. ఎంత ఎక్కువ ఎంకరేజ్ చేయాలి, బాగుంది 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 అని వాళ్ళు చెప్పిందల్లా మనం రాసుకుంటూ ఉంటే వాళ్ళు చెప్తా ఉంటారు. మీరు చెప్పంగానే అవునా నిజమేనా అని ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి దాని గురించి డిస్కషన్ మొదలెడితే ఇంకా చెప్పేవాడు కూడా చెప్పడు. కనుక ఇట్ షుడ్ బి ఏ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్. వాళ్ళు చెప్పాలి, మీరు రాసుకోవాలి. డోంట్ రైట్ కాజెస్ ఫర్ ఎనీ పాయింట్. దేనికి పక్కన కారణాలు రాసుకోవద్దు. ఎక్కడ బలము, ఎందుకు బలము రాసుకోవద్దు, బలహీనత, ఎందుకు బలహీనత రాసుకోవచ్చు, ఎవరి వల్ల వచ్చింది రాసుకోవద్దు, ఏమి రాసుకోవద్దు. ఓకే. ఫైనల్లీ లిస్ట్ అవుట్ ఓన్లీ టాప్ 6. ఇవన్నీ రాసుకున్న తర్వాత కేవలం మాక్సిమం 6 స్ట్రెంగ్త్, 6 వీక్నెస్. ఎందుకంటే వాటి మీద మనం ఫోకస్ చెయ్యాలి అనుకున్నాం. మీకు ఒక 50 బలాలు 50 బలహీనతల మీద మీరు ఎప్పుడు ఫోకస్ చేయలేరు. కనుక మీరు ఫోకస్ చేయదలుచుకున్న టాప్ 6 మాత్రమే రాసుకోండి. నేను మీకు అందుకోసమే చూడండి, వెనక ఇందాక చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ లో నేను 5 స్ట్రెంగ్స్, 5 వీక్నెసెస్ రాసా. కొన్ని చోట్ల అయితే 4 రాసా, 5 కూడా రాయలేదు. ఎందుకంటే వాటి మీద నువ్వు ఫోకస్ చేయడానికి వీలుగా ఉండాలి. రైట్. ఇంకొన్ని విషయాలు, స్ట్రెంగ్స్ కెన్ చేంజ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను చాలా సార్లు చూశాను, అబ్జర్వ్ చేశాను, నా స్వయంగా నా లైఫ్ లో అనుభవించాను. ఇవాళ నువ్వు స్ట్రెంగ్త్ అనుకున్నది నీకు వీక్నెస్ అవ్వచ్చు. నేను 7th క్లాస్కి వచ్చేసరికి హిందీ రాష్ట్ర భాష, హిందీ ప్రవేశిక విశారద రాసేసానండి. హిందీ పరీక్షలు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కనుక హిందీ నాకు స్ట్రెంగ్త్ అనుకున్నాను నేను. అలాగే 7th క్లాస్ లో నాకు సోషల్ కేవలం 100కి 70 మార్కులే వచ్చినాయి. సారీ, 100కి 70 కాదండి, 30 మార్కులే వచ్చినాయి. నా వీక్నెస్. సో చిచ్చి నాకు 30 మార్కులు రావడం ఏంటని సిగ్గుపడి నేనేం చేశాను, అప్పటి నుంచి సోషల్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశాను. నాకు మా మాస్టర్లు కూడా బాగా మార్చారు, కొత్త మాస్టర్లు వచ్చారు, బాగా కలిసి వచ్చింది. 10th క్లాస్ లో నాకు సోషల్ 88, 90 వచ్చినాయి 100కి. నేను 1986 సంగతి చెప్తున్నాను, ఇప్పుడు అన్నింటిలో అందరికి 90లు వస్తున్నాయి. ఇది నేను నా స్ట్రెంగ్త్. మిగిలిన వాళ్ళందరికన్నా నా హిందీ టీచర్ తో సమానంగా నాకు హిందీ వచ్చు అనుకున్న హిందీలో నాకు మాత్రం 72 వచ్చినాయి. అంటే ఏమైంది, నేను ఫోకస్ చేయటం వల్ల వీక్నెస్ స్ట్రెంగ్త్ గా మారింది, నేను నెగ్లెక్ట్ చేయటం వల్ల స్ట్రెంగ్త్ వీక్నెస్ గా మారింది. ఇది చాలా చాలా సందర్భాల్లో జరుగుతుంది. మన ఫోకస్ చేయటం వల్ల వీక్నెస్ స్ట్రెంగ్త్ గా మారుతుంది, స్ట్రెంగ్త్ నిర్లక్ష్యం చేస్తే స్ట్రెంగ్త్ వీక్నెస్ గా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఏది శాశ్వతం కాదు. స్ట్రెంగ్స్ ఆర్ నాట్ పర్మనెంట్, వీక్నెసెస్ ఆర్ నాట్ పర్మనెంట్. సో స్ట్రెంగ్త్ కానీ వీక్నెస్ కానీ మనం ఇమీడియట్ స్ట్రెంగ్స్, లాంగ్ టర్మ్ స్ట్రెంగ్స్, హైలీ ఎఫెక్టివ్ స్ట్రెంగ్స్, నాట్ సో ఎఫెక్టివ్ స్ట్రెంగ్స్ కింద మనం రాసుకుని వాటిని బట్టి మనం ఫోకస్ చేసుకోవాలి. సో ఏ స్వాట్ అనాలిసిస్ అనే మనిషి మారుతూ ఉంటాడు, పరిస్థితులు మారుతూ ఉంటాయి. కనుక ఇవాళ బలాలు అనుకున్నవి రేపొద్దున బలాలు కాకపోవచ్చు, ఇవాళ బలహీనతలు అనుకున్నవి రేపొద్దున బలహీనతలు కాకపోవచ్చు, ఇవాళ అవకాశాలు అనుకున్నవి రేపొద్దున ఉండకపోవచ్చు పాలసీలు మారటం వల్ల. కనుక ప్రతి 6 నెలలకు ఒకసారి స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. మినిమం అంటే మాక్సిమం అని 6 నెలల కన్నా వీలుంటే 3 నెలలకు ఒకసారి చేసుకోండి. అట్లానే మరి నెలకు ఒకసారి చేసుకోమాకండి. మీ ప్రాజెక్టు అది పరిగెత్తే స్పీడ్ ని బట్టి 3 నెలల నుంచి 6 నెలల కాలంలో స్వాట్ అనాలిసిస్ కంపల్సరీగా చేసుకోవాలి. స్వాట్ అనాలిసిస్ పర్మనెంట్ కాదు. స్వాట్ అనాలిసిస్ ఒక మాట చెప్పి ముగిస్తానండి. ఏమంటే మీరు మనిషిగా, మీరు మగవాళ్ళు అయితే మీరు భర్తగా మీ బలాలు వేరు, మీ బలహీనతలు వేరు, తండ్రిగా మీ బలాలు వేరు, మీ బలహీనతలు వేరు, కొడుగ్గా మీ బలాలు వేరు, మీ బలహీనతలు వేరు కదా.
అందుచేత మీ మీ పొజిషన్ బట్టి మీ బలాలు బలహీనతలు మారుతాయి. అందుచేత ఒక బిజినెస్ మెన్ గా మీ బలాలు వేరు, మీ బలహీనతలు వేరు. స్వాట్ అనాలిసిస్ అనేది సుబ్బారావుకి స్వాట్ అనాలిసిస్ ఉండదు. సుబ్బారావు యాజ్ ఎ ట్రైనర్ స్వాట్ అనాలిసిస్ ఉంటుంది. సుబ్బారావు యాజ్ ఎ హస్బెండ్ స్వాట్ అనాలిసిస్ ఉంటుంది. సుబ్బారావు యాజ్ ఎ ఫాదర్ స్వాట్ అనాలిసిస్ ఉంటుంది. సుబ్బారావు యాజ్ ఏ టీమ్ లీడర్ స్వాట్ అనాలిసిస్ ఉంటుంది. ఇవన్నీ ఒకటేనా వేరువేరా? వేరు. కనుక మీ గోల్ ని బట్టి మీ స్వాట్ అనాలిసిస్ మారుతుంది. అది బిజినెస్ కి వర్తిస్తుంది రూలు, మీకు పర్సనల్ గా కూడా వర్తిస్తుంది. ఈ కీలకమైన విషయాన్ని తెలుసుకుని స్వాట్ అనాలిసిస్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయగలిగినట్లయితే, స్వాట్ అనాలిసిస్ పక్కన యాక్షన్స్ టు బి టేకన్ రాసుకుంటే, స్వాట్ అనాలిసిస్ మన జీవితంలో అడుగడుగున బ్రహ్మాండమైన దీనికోసం ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ మై ఇన్పుట్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద టైం. థ్యాంక్ యూ. ఓవర్ టు అశోక్ గారు. సార్, సుబ్బారావు గారు చాలా మంచి మంచి విశేషాలు ఈరోజు చెప్పడం జరిగిందండి. స్వాట్ అనాలిసిస్ అంటే జనరల్ గా మనకి ఎంబీఏలో వచ్చేటువంటి టాపిక్ లాగా అనుకున్నాం, కానీ మీరు బిజినెస్ కి ఏ రకంగా అనుగుణంగా ఉంటుంది అన్నదానికి 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని, ఒక విద్యార్థి తను చదువుకున్న సమయంలో ఎగ్జామ్ కి ఎలాగా ఉంటుంది, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఈ స్వాట్ అనాలిసిస్ కి ఎలాగా అప్లై చేసుకొని ఉంటే ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ మీరే చూపించారు. అట్లాగే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, వాళ్ళ కంపెనీకి ఉన్నటువంటి బలాలు ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి అని చూసుకొని ఆ వెంచర్ ని డెవలప్ చేయడం కానీ, లేదంటే ఆ మార్కెటింగ్ కంపెనీకి కానీ ఏ రకంగా వాళ్ళు చేసుకోవాలని చెప్పారు. మంచిగా ఈ రోజు సెషన్ బాగా జరిగింది సార్. నాకు బాగా అర్థమైంది, నేను ఫాలో అవుతుంది కూడా ఏంటి అంటే, మనకి ఎప్పుడు కూడా ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్ గా దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఆపర్చునిటీని ఎప్పుడు అందిపుచ్చుకోకపోతే కనుక మనం వెనక్కి వెళ్ళిపోతాం. అందులోని మన స్ట్రెంగ్త్ ఏంటి, ఆ ఆపర్చునిటీలో వచ్చిన ఆపర్చునిటీలో, అట్లాగే మన వీక్నెస్ ఉంటే కనుక ఆ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని ఆ వీక్నెస్ ని మనం డెవలప్ చేసుకోగలిగితే కనుక కొత్త రంగంలోకి మనం ముందుకు రావచ్చు, ఆ వీక్నెస్ నుంచి బయటపడవచ్చు. మీరు అన్నట్టుగా వీక్నెస్ ఎప్పుడు వీక్నెస్ గా ఉండవు, స్ట్రెంత్ గా మారే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మనకి స్ట్రెంత్ ఉంది కదా పనేసి దాని కనుక నెగ్లెక్ట్ చేస్తే అది వీక్నెస్ గా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చెప్తుంటే నాకు అనిపించింది. ఒకప్పుడు ఒనిడా టీవీ ఉన్నప్పుడు, ఒనిడా టీవీస్ ఆ బ్రాండ్ నడుస్తున్న రోజుల్లో ఈ ఎల్జీ కంపెనీస్ ధైర్యం చేయకపోతే కనుక, ఆ ఒక బ్రాండ్ ఉంది ఇంకా ఆ బ్రాండ్ మనం తీలేమనుకుని భయపడి ఉంటే కనుక ఈ రోజున ఎల్జీ అనే కంపెనీ వచ్చేది కాదు. ఒనిడా టీవీ అనేది దాదాపుగా మనకి కనబడట్లేదు ఈ రోజున. సో వచ్చినటువంటి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నారు వాళ్ళు, ఎల్జీ వాళ్ళు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతున్నారు, వాళ్ళ స్ట్రెంత్ ని నిలబెట్టుకుంటా, వీక్నెస్ ని ఎక్కడ వీక్ గా ఉన్నారో ఆ ఏరియాస్ ని ఐడెంటిఫై చేసి వాటిని డెవలప్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా మీరు చెప్తున్నప్పుడు ఈ రోజు ఈ క్లాస్ జరిగితే ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అనేసి నేను కూడా స్వాట్ అనాలిసిస్ చేశాను. మా జేకామ్ టేబుల్ కి ఎంతో స్ట్రెంత్ అయినటువంటి నండ్రు సుబ్బారావు గారి చేత ఖచ్చితంగా క్లాస్ ఇప్పించాలన్నది మా స్ట్రెంత్ గా మేము తీసుకున్నాము. వీక్నెస్ ఏంటి అంటే, ఈ సుబ్బారావు గారి చేతే ఖచ్చితంగా క్లాస్ ఇప్పించాలని ఎప్పుడు మేము తపన పడుతుంటాం. ఇంకా కొత్త 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 ట్రైనర్స్ కూడా వెతుకుతున్నాం. అది దొరికితే కనుక ఓకే, లేదంటే కనుక మళ్ళీ వచ్చే దాంట్లో కూడా మీరే అవుతుంది. అంతేకాకుండా ఈ క్లాసు విన్నటువంటి చాలా మంది, యోగిత గారు కానీ, దీప్తి గారు కానీ, సంపత్ గారు కానీ, రత్నశేఖర్ గారు కానీ, నెల్లూరు మేడం కానీ, గణేష్ గారు కానీ, సంజీవ్ గారు కానీ, గిరిధర్ గారు కానీ, శ్రీధర్రావు గారు కానీ, రెడ్డి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, పద్మావతి గారు కానీ, చాలా మంది నేను గమనించానండి. వాళ్ళు చక్కగా ఈ వచ్చినటువంటి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటా నోట్స్ రాసుకోవడానికి చూశాను నేను. స్వాట్ అనాలిసిస్ ఆపర్చునిటీ కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అట్లాగే ఎక్కడ మనకి పవర్ లాస్ అయినా, లేదంటే ఇంటర్నెట్ ఎక్కడైనా డిస్కనెక్ట్ అవుతున్న థ్రెడ్స్ ఊహించి అందుకనే 2 బ్రాడ్ బ్యాండ్స్ రెడీ చేసుకొని ఉంచాను సార్. యాక్చువల్ గా ఈ స్వాట్ అనాలిసిస్ ఇక్కడ కూడా నేను అప్లై చేసిన విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ సెషన్ చెప్పారు. అట్లాగే మనకి ఉన్నటువంటి ఈరోజు వారు ఎవరైనా సరే